శ్రద్ధగా విందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలు సంఘానికి రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో ఒక భాగమును చదువుకొని మనం జాగ్రత్తగా ఈ సమయమును దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా ధ్యానించుకుందాం. 6వ వచనములో నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ చదవబడినటువంటి మాటను మీరు బాగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడానికి ప్రయాసపడతాం. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. దేవుడు ఈ వాక్య భాగమును మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలపబడినటువంటి సందర్భం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఈ లోకంలో సజీవుడిగా అంటే శరీరుడిగా వచ్చిన తర్వాత ఆయన 30 సంవత్సరాల జీవితము సాధారణముగా జీవించిన తర్వాత సువార్త ప్రారంభించి అనేకులను పరలోక రాజ్యం వైపు వారసులుగా మారుస్తున్న సందర్భం అది. అనేకులు దేవుని రాజ్యం కొరకు రావాలని, పాపమనే ఊబిలో చిక్కుకున్న వారు పాతాళానికి వెళ్లకుండా పరలోకానికి రావాలని సువార్త ప్రారంభించిన దినాలలో ఉన్నాం మనం. ఇప్పుడు బాగా గమనించండి. ఆ దినాలలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి పరమార్థము, ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి మాధుర్యమును రుచి చూసినటువంటి చాలామంది యేసు ప్రభు వారిని వెంబడించారు. ఆయనలో లోపాలు వెతకాలని ప్రయత్నించినటువంటి చాలామంది యేసు ప్రభువుని వ్యతిరేకించారు. వెంబడించిన వారు ఉన్నారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు. వెంబడించిన వారిలో అనేకులు నిలబడలేకపోతూ ఉన్నారు. కొన్ని సమస్యలు వచ్చాయి, కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని బాధలు వచ్చాయి. వెనుకడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఆయన శిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత ఆయన మరలా పునరుత్థానుడై 3వ దినమున లేచి అనేకులకు కనబడి పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి పరిశుద్ధాత్ముడి లోకంలోనికి వచ్చి తన శిష్యులను బలపరిచి యేసు శిలువ మరణమును గురించి ప్రపంచానికి తెలియపరిచి పాపలోకములో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురమ్మని సువార్త ప్రకటించమని చెప్పబడింది. ఆ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులలో చాలామంది ఏమంటున్నారంటే, యేసు ప్రభు వారి యొక్క విషయంలో జరిగింది ఘోర అవమానము, యేసు ప్రభు వారికి జరిగినది అన్యాయము, యేసు ప్రభు వారిని అన్యాయంగా సిలువ వేశారు అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి కొంతమంది ఏమయ్యారంటే, యేసు ప్రభు వారు ఏ తప్పు చేయకపోతే సిలువ ఎందుకు ఎక్కేవాడు, యేసు ప్రభు వారు కరెక్ట్ కాదని మరికొంతమంది అపోహపడుతూ ఉన్నారు. అయితే ఆ సిచ్యువేషన్లో మనకు అర్థం కావటానికి హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి హెచ్చరిక రాస్తున్నాడు పౌలు గారు. హెబ్రీలు వీళ్ళెవరు? హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి ఒక మాట రాస్తూ ఏమన్నారంటే, అయ్యా మీరు యేసు ప్రభు వారిని నమ్మాలని నమ్మకూడదనేది పక్కన పెట్టండి. ఇక రెండో విషయము, యేసు ప్రభు వారిని వెంబడించకూడదనేది కూడా పక్కన పెట్టేయండి. మీరు పరలోకం కోసం బ్రతకటం నేర్చుకోమని చెప్పాడు వాళ్ళకు. పరలోకం కోసం బ్రతకాలి. ఈ లోకంలోనికి వచ్చిన ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఎందుకయ్యా అంటే, ఆయన ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడల యొక్కయు ఇక బలి అవసరము ఉండకూడదని తనను తాను బలిగా అర్పించుకున్నాడని మీ అందరికీ తెలుసు. అది జరిగినటువంటి ఒక సందర్భం.
ఆ విధముగా తనను తాను బలిగా అర్పించుకొని తన యొక్క రక్తం మొత్తం ప్రోక్షణ జరిగించి అందరి కొరకు పరలోక మార్గానికి ద్వారాన్ని ఏర్పరిచాడు. పరలోక రాజ్యానికి అర్హతను మనకు అందించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలని చెప్పుకుంటూ వాళ్ళు అలాగ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో సంఘం ఏర్పడింది. విశ్వాసులు బలపడ్డారు, నిలబడిన వారు బలంగా నిలబడుతున్నారు. ఇంకా మనం ఇక్కడ చూసినప్పుడు కొంతమంది మారు మనసు పొందారు, మరికొంతమంది విశ్వాసంలో బలంగా ఉన్నారు. దేవుని యొక్క సువార్త విచ్చలవిడిగా జరుగుతూ అనేకులు ప్రభు వైపు తిరుగుతున్నటువంటి కాలం అది. అనేకులు తిరుగుతూ ఉన్న కాలం అది. అనేకులు ప్రభు వైపు తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రపంచమును ఏలుతున్నటువంటి, ప్రపంచం మీద పెత్తనము సాధిస్తున్నటువంటి రోమన్ కథోలిక్ అనేటువంటి వారు ఏం చేశారంటే దీన్ని ఆస్వాదగా తీసుకొని అందరూ మా వైపు రావాలి, మమ్మల్ని గొప్పగా చేయాలని యేసు ప్రభుని కూడా అంగీకరించారు. వాళ్ళు అంతకుముందు తృణీకరించారు, అంతకుముందు తిరస్కరించారు. ఇప్పుడు యేసు ప్రభుని కూడా అంగీకరించినటువంటి వీళ్ళు యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలను, యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి పరిస్థితులను ఏం చేశారంటే జనములకు అలవాటు చేయటానికి ఆచారాలు తీసుకొచ్చి పెట్టారమ్మా. క్రైస్తవ్యంలోనికి ఆచారాలు తీసుకొచ్చి పెట్టారు. అపోస్తులు ఉన్నప్పుడు, ఎవరున్నప్పుడు కూడా ఇలాంటివి జరగల. బాగా గమనించండి. అపోస్తులు ఉన్నప్పుడు జరగల. మొదటి 100 సంవత్సరాల కాలంలో జరగల. తర్వాత కాలక్రమేణి ఏమైపోయిందంటే కొన్ని పద్ధతులు పెట్టాలి మనుషులకు. ఎందుకు పద్ధతులు? దేనికి పద్ధతులు పెట్టాల్సి వస్తుంది? పద్ధతులు దేనికి పెట్టారు? ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మీరు బాగా అర్థం చేసుకుంటే, ప్రజలు మా దగ్గరికి రావాలి, మమ్మల్ని అడగాలి, ఏమి చేయాలి, ఎప్పుడు, ఏ రోజు, ఎలా చేయాలి అని అడగాలి. కాబట్టి కొన్ని పద్ధతులు పెట్టేసి వాళ్ళు లోకానికి యేసు ప్రభు వారిని పరిచయం చేసినట్టుగానే లోకంలో వాళ్ళ పెత్తనం చలామణి చేశారు. యేసు ప్రభుని పరిచయం చేసినట్టుగానే వాళ్ళ పెత్తనం చలామణి చేస్తూ అలా ఉన్నారు. అయితే ఇక్కడ హెబ్రీ కాలంలో ఇలాంటిది లేదు. హెబ్రీ కాలంలో అంటే యేసు ప్రభు వారు చనిపోయిన 100 సంవత్సరాల కాలంలో, 200-300 సంవత్సరాల కాలంలో లేదు ఇలాంటిది. తర్వాత రోమన్ చక్రవర్తులు ఆ యొక్క దేవాలయమును పడగొట్టి ఇలాంటి జరిగిన సిచ్యువేషన్లు ఏమీ లేవు. అప్పుడంతా వాళ్ళ పెత్తనం జరగాలనుకున్నారు. కానీ ప్రజలందరూ ఈ వైపు తిరిగినప్పుడు వాళ్ళు ఇది వాళ్ళదని చెప్పుకొని ప్రజలను వాళ్ళ వైపు మళ్ళించుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పారంటే నువ్వు తిన్నా తినకపోయినా, తాగినా తాకపోయినా, ఉన్నా లేకపోయినా అనేది పక్కకు పెట్టేసి మనకు కూడా కొన్ని పద్ధతులు కావాలని చెప్పారు. మనకు కొన్ని పద్ధతులు కావాలి. దానికి వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే సంతోష కాలాలు, దుఃఖ కాలాలు, పశ్చాత్తాప కాలాలు అని వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసుకొని లోకానికి రుద్దేశారు. దీన్ని ఇలా లోకానికి రుద్దటం వలన లోకం దాన్ని ఫాలో అవుతుంది. అందుకని 40 దినాల ఉపవాసమని, 21 దినాల ఉపవాసమని, వారానికి 3 రోజులు ఉపవాసాలని ప్రజలు ఈటను అట్రాక్ట్ అయిపోయి పరలోకాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడికి పోయినా చూడండి, ఏ చర్చిలో పోయినా చూడండి, ఏం కాడికి జనాలను అట్రాక్ట్ చేసుకోవటానికే ఏదో మీటింగ్స్ అని, ప్రార్థనలని, ఏయో అని సువార్త ప్రకటిస్తున్నారు. తప్పని అట్లా ఏదో అని చెప్పేసి కొన్ని కండిషన్లు పెట్టేసి వాటి మధ్యలో కట్టేశారు. ఈ కండిషన్స్ మధ్యలో కట్టవేయబడినటువంటి వీళ్ళు బయటికి రావాలనుకున్న ఆ గీత ఉంది కదా, ఆ గీత దాటి బయటికి రాలేక ఆ గీతలోనే ఉంటూ మేము కూడా చేసేది యేసయ్యకే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అదొక గీత సర్కిల్ అంటారు దాన్ని. ఎలాగంటే మీకు అందరికి అర్థం కావటానికి చెప్తాను. ఒక గొర్రె పిల్ల ఉందనుకోండి, గొర్రె పిల్లకు తలుగు కడతారు. మీరు అంటారు మేము కట్టమని అంటారు కదా, కడతారు అనుకుందాం. ఒక పొడుగాటి తలుగు కడతారు. మొట్టమొదటి ఏం చేస్తారంటే చిన్న తలుగు కడతారు. ఎందుకు? ఇది ఇక్కడ తిరగకూడదని. ఆ చిన్న తలుగు కట్టినప్పుడు అది ఇటు లాక్కుంటే ఏమవుద్ది, ఇది బాగా తిరగాలనుకుంటుంది కాబట్టి కొంచెం పొడుగు తలుగు, ఇంకా కొంచెం పొడుగు తలుగు, అంటే ఎంత పొడుగు కట్టినా కానీ అది కట్టబడింది దేనికి? మధ్యలో ఉన్నటువంటి గుంజకే. ఎంత తిరిగినా కూడా యాడికి రావాలి? ఆ గుంజ చుట్టే తిరగాలి. ఇప్పుడు క్రైస్తవ్యం కూడా ఎంత తిరిగినా ఈ పద్ధతుల చుట్టే తిరుగుతుంది, పక్కకు పోవట్లా.
ఎక్కడికి పోయినా చూడండి, ఆ మినిస్ట్రీ అయినా, ఈ మినిస్ట్రీ అయినా, ఆ యొక్క సంఘమైనా, ఈ సంఘమైనా, వాళ్ళైనా వీళ్ళైనా ఈ గుంజకాడ కట్టేశారు. మధ్యలో గుంజ ఉంది కదా, ఈ గుంజకు ఏం చేశారంటే తలుగు కట్టారు, దాని మెడకు కట్టేశారు, అది చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే దగ్గర తిరిగేవాడు ఉండదు కదా, దగ్గర అంటారు చూడండి, గుంజ దగ్గర తిరిగేవాడు ఎట కొద్దిగా ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు, గుంజకు దూరంగా తిరిగేవాడు వాటికి నాకు పద్ధతులు లేవంటున్నారు, కానీ మళ్ళీ ఇదే పద్ధతులు వాడు ఫాలో అవుతున్నాడు. ఆ మధ్యలో ఉన్నది గుంజ. ఇప్పుడు అక్క ఉంది కదా, ఆ అక్కోళ్ళు ఇద్దరు దగ్గర కూర్చున్నారు, అల్లా అమ్మ వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు దూరం కూర్చున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ దేని చుట్టూ తిరుగుతున్నారు? ఈ మధ్యలో ఉన్న గుంజ చుట్టే. ఈ పద్ధతుల చుట్టే క్రైస్తవ్యం మొత్తం తిరుగుతుందమ్మా. అది ఈ మినిస్ట్రీ అయినా, ఆ మినిస్ట్రీ అయినా, హెబ్రోన్ అయినా, బాప్టిస్ట్ అయినా, పశ్చాత్తాపం అది లేకపోతే పెంతకోస్తు అయినా, హోషన్న అయినా, లేకపోతే ఇంకొకటి ఈ బైబిల్ అయినా, ఏ పెట్టిన ప్రతి ఒక్కటి ఈ గుంజను కరెక్ట్ చేసుకొని దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నీ. అందుకని ఏమంటారు తెలుసా, మనము ఈరోజు ఈ డేట్న ఇప్పుడే చేయాలి, ఇంకొక రోజు చేస్తే ఏమవుద్ది? నువ్వు నిర్ణయించావు, నీకు వీళ్ళందరూ కట్టుబడి ఉండాలి. నువ్వు నిర్ణయించినప్పుడు కట్టుబడి ఉండకపోతే రాడివరు. ఆదివారం అనేది దేవుడు నిర్ణయించింది, దానికి మేము ఫాలో కావాల్సిన పని లేదనకూడదు. అది నీ ఇష్టం అవ్వచ్చు, రాకపోవచ్చు, అది వదిలేసాయి. రెండో ఏంటంటే చాలామంది ఏమంటారంటే 30 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటారు, కొంతమంది ఏమంటారంటే 21 రోజు ఉపవాస ప్రార్థనలు అంటారు, కొంతమంది ఏమంటారంటే శ్రమల దినాలు కాబట్టి రోజు సాయంకాలము ఉదయము ప్రార్థనలు అంటారు. నేను తప్పనట్లేదు, నువ్వు ప్రార్థనే చేస్తున్నావు, కానీ నువ్వు గుంజ నుంచి తెగిపోయి చేస్తే బాగుండు. గుంజ నుంచి నువ్వు తెగలా. ఇప్పుడు ఏమన్నారంటే వీళ్ళందరి మనం పోయి మనం చెప్తే మీరు ఎవరన్నా చెప్పారు అనుకోండి, ఏందమ్మా ఇలా పరిస్థితి అంటే, చేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళా మా బాగానండి, చేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళ, మీరొక్కళ్ళే పైనుంచి ఏమైనా పట్టుకొచ్చారా? పెద్ద పెద్ద తాత ముత్తాతలు చేయట్లేదా? మీరు ఎందుకు ఇలా అన్నారు అంటే, నేను అనేది ఏంటంటే తప్పు ఒప్పులేని పక్కన పెట్టిన వాడితో నాకు పని లేదు, కండిషన్లు పెట్టేసి జనాలను చంపేస్తున్నారు అంతే, కండిషన్స్. అందుకనే బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో బైబిల్ గ్రంథం ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే ఒకసారి చదవండి. అక్కడ 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. వచనం గిచ్చనం అనేది మీరు ఎతకాలి, అందరం ఎతకాలి అప్పుడప్పుడు. ఏమన్నా మనకేమన్నది నాకేమన్నా నోటెడ్ కాలేదు, నేనేమన్నా దాన్ని నోటెడ్ చేసుకోలేదు. 1వ వచనమే, 1వ వచనమే కనపడలేదమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనమే. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనమలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. ఏమిచ్చాడు యేసుప్రభువు మనకు? స్వతంత్రం. స్వతంత్రం అంటే తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలియదమ్మా. ఆమేన్. ఇంకా స్వతంత్రం అంటే తెలుసా? స్వతంత్రం అంటే తెలుసా? ఓకే, మీరు చెప్పేది కరెక్ట్, అందరికీ తెలుసు, కానీ వివరించడం అనేది అర్థం కావట్లా. 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అది తెలుసుగా మీ అందరికీ. అంటే మేము చదువుకోలేదంటే చదువుకోకుండా స్వతంత్రం వచ్చింది. ఎలా వచ్చింది స్వతంత్రం? అది ఎలా వచ్చిందంటే, స్వతంత్రం అంటే ఎలా వచ్చింది? బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మనం పరిపాలించుకునే కాలానికి వచ్చేసింది. అప్పుడున్న ఊరి పరిపాలన బ్రిటిష్ వాళ్ళది. అప్పుడు వాళ్ళు నిర్ణయించేవాళ్ళు, అప్పుడు వాళ్ళు కండిషన్లు పెట్టేవాళ్ళు, అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు. ఈరోజు ఎన్నికలని అంటే వాళ్ళు చెప్పినట్టే, ఈరోజు చేయాలంటే వాళ్ళు చెప్పినట్టే, ఈరోజు చేయాలంటే వాళ్ళు చెప్పినట్టే. పన్ను ఎంత అంటే అదే విధించాలి. బిజినెస్ చేసే వారికి ఎంత బడ్జెట్ అంటే అది వాళ్ళు చెప్పినట్టే చేయాలంటే, మేము ఎంత కష్టపడ్డా మీ చేతుల కింద ఉన్నామంటే స్వాతంత్రం మాకు లేదా అని బాగా అర్థం చేసుకోండి. స్వాతంత్రం లేదని, కాబట్టి దానిలో నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు మన పన్ను మనమే కట్టుకోవచ్చు, మన హక్కు మనమే, మన పద్ధతి మనమే చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే అధికారులకు బానిసలేపి మనకు అవసరం లేదు. స్వతంత్రం అంటే నీవు ఎవరికి బానిసవు కాకుండా బ్రతకడమే స్వతంత్రం. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకడమే
స్వతంత్రం. ఆ నచ్చినట్టు బ్రతుకుతూ దీనిలో తప్పు లేకుండా బ్రతకాలి మళ్ళా. అది బైబిల్ స్వతంత్రం, లోక స్వాతంత్రం చెప్పట్లా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంతకుముందు బాగానండి, ఇంతకుముందు ప్రజలు ఏమై ఉన్నారంట? బానిసలయ్యారు. దేనికి? ఆమేన్. పాపమునకు బానిసలయ్యారు. ఏ పాపమునకు బానిసలైపోయారు? ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులకు. చూడండి, గళతీయులకు రాసిన పత్రికలోనే మీకు మాట్లాడాలి కాబట్టి చిన్న చిన్నగా మాట్లాడుతున్నాను. బాగానండి, కొద్దిగా అర్థం చేసుకోండి, కొంచెం అర్థం చేసుకోండి, ప్రయత్నించండి. 3వ అధ్యాయం అనుకుంటాను, 4వ అధ్యాయము 16వ వచనం. నేను గళతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 16 కాదు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గూర్చి భయపడుచూ ఉన్నాను. అంటే ఇంతకుముందు ఏం చేశాడు యేసు ప్రభువారు? మనల్ని ఏం చేశారక్క? ఇంతకుముందు ఏం చేశాడు? దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు వీటల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. మనం వాటి కట్టుబడి ఉండాల్సిన పనిలే ఇంతకుముందు ఉన్నాం, ఇప్పుడు ఉండాల్సిన పని లేదనమాట. బయటికి తీసుకొచ్చాడు. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో నుంచి రాయబడినటువంటిగా వాళ్ళు మార్కు సువార్తలోను, మత్తయి సువార్తలో రాయబడింది. ఏమి రాయబడిందంటే వారు దేవుని యొక్క వాక్యమును ఏం చేశారంట? మనుషుల పారంపర్య ఆచారముల నిమిత్తము అని రాయబడింది. అంతే కదా? మీ పారంపర్య ఆచారముల కొరకు మీరు చెప్పుకుంటున్నారు చూడు, పారంపర్య ఆచారములను దైవోపదేశములను చెప్పుకొనుచు దేవునిని తిరస్కరిస్తున్నారు. అంటే ఇక్కడ ఆచారములు ఉన్నాయి. అప్పుడు ఆచారాలు అంటే ఏంటి తెలుసా మీకు? ఆచారములు అంటే పాత నిబంధన కాలంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, తెలుసా? అమావాస్య దినాలు, పర్ణశాలల పండుగ, గుడారముల పండుగ, మొదటి కోతకాలముల పండుగ, ధర్మశాస్త్రంలో ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ నేనేం ఒట్టేటే చెప్పాను కాదు, ఇవన్నీ బైబిల్ మీరు అంతా చదివితే ఎదుగుద్ది. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నవి. ఇప్పుడు దానిలో నుంచి యేసుప్రభువారు మనల్ని ఏం చేశారు? బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు స్వతంత్రం, కండిషన్కి స్వతంత్రానికి చాలా తేడా ఉంది. కండిషన్ ఎలా ఉంటుందంటే, కండిషన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు మీరు అందరూ కరెంటు బిల్లు ఆడుకున్నారక్క, మీ అందరికి ఇళ్ళ కరెంట్ వస్తుంది, బిల్లు వస్తుందిగా, మీకు వస్తుంది కదా. కరెంటు బిల్లు ఆడుకున్నారు, నెలకు 500 వచ్చింది. టైం ఇస్తాడు వారంలో కట్టమని. నా ఇష్టం వచ్చినప్పుడు కడతానంటే ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు ఒప్పుకోడు? ఇంకా 2వ నెల కట్టలేదు, ఎందుకు ఒప్పుకోడు? అంటే నువ్వు గవర్నమెంట్కు బానిసవు. నీకు తెలియాలా? గవర్నమెంట్ నిన్ను ఏలుతుంది. వాడు ఓకే అంటే ఓకే, వాడు కాదంటే కాదు. దానికి వాడు పెట్టింది ఏంటంటే మీ అందరినీ నేను పరిపాలించడానికి నేను పెట్టుకున్నటువంటి ఒక నియమం అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చేటువంటి జిఎస్టీ కానీ, సిజిఎస్టీ కానీ, ఈ పన్నులన్నీ మళ్ళీ నీకే పెడుతున్నాడా? నీకే పెడుతున్నాడా? ఏం లేదు. ఆ పన్నులు తీసుకొని మరలా మనకి పెట్టాలంటే మన అందరికి అన్నీ ఫ్రీగా ఇచ్చేయాలి. వైద్యము, విద్య, మనం తింటున్న దానికి మొత్తాన్ని ఫ్రీ ఇచ్చినా కూడా ఆ పన్నులు ఇంకా ఎక్కువ ఉంటాయి. అంత చెల్లుతున్నాం మనం. ఈ మౌకు మామూలు రేట్ అయితే ఇది ఎంత ఉంటుందో తెలుసా? 10,000, 12,000, 11,000 ఉంటుంది. వాడు పన్ను గిన్ను మొత్తం చెప్పేసి 18,000 వేస్తాడు దానికి. ఇప్పుడు 6,000 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు కడుతున్నాడు? పన్ను. ఈ పన్ను ఊరికి పోతుంది, గవర్నమెంట్కి పోతుంది. దేనికి పోతుంది? దేనికి కడుతున్నాం గవర్నమెంట్కి పన్ను అంటే? గవర్నమెంట్ మిమ్మల్ని ఏలుతుంది కాబట్టి పన్ను కడుతున్నారు. మరి గవర్నమెంట్ కింద నేను ఉండనంటే నువ్వు ఈ దేశంలో ఉండకూడదు. నువ్వు ఈ దేశంలో ఉండకూడదు అంటే నేను స్వతంత్రుడినే కదా, మరి ఈ దేశంలో ఉండకపోతే ఎట్టా? ఆలోచించండి. నువ్వు స్వతంత్రుడివే, ఈ దేశంలో ఉండకూడదు అంటున్నాడు. నీకు ఆధార్ కార్డు ఏమి లేకపోతే నువ్వు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదంటున్నాడు. ఎందుకు కాదు? బ్రిటిష్ వారి నుంచి నేను స్వతంత్రుడిగా వచ్చాను బయటికి. మళ్ళా నేను నీకు బానిసను కావాల్సిన అవసరం లేదుగా. అవసరం ఉందా? లేదు. కానీ ఏమంటామంటే మనల్ని పరిపాలించడానికి మనం ఏర్పరచుకున్నాం కదా, మనం నియమించుకున్నాం కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బాగా గమనించి ఆలోచించండి.
కండిషన్స్ లేవంటూ పెద్ద కండిషన్లు ఇరకపోయాం అందరం. కండిషన్స్ లేవు. బైబిల్ ప్రకారము క్రైస్తవుడికి యేసు ప్రభు చెప్పినట్టుగా పునరుత్థాన దినమున ఆదివారం ఆరాధనలో నీ ఇష్టం పాలు పంపులు పొందొచ్చు. అది చాయిస్. నేను రాను వస్తాను అనేది నీ ఇష్టం. అది ఇది కూడా స్వతంత్రమే. ఖచ్చితంగా తూచా తప్పకుండా కండిషన్గా రావాలనేది ఇక్కడ కండిషన్ ఏమి లేదు, నీ ఇష్టం. నువ్వు ఆదివారం రావచ్చు, సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, శనివారం రావచ్చు, లక్ష్మీవారం రావచ్చు, నీ ఇష్టం వచ్చి రోజురా. మరి ఈరోజు ఎందుకంటే మనమేమనుకున్నామంటే ఆయన పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ మన పితరులు మన పూర్వీకులైన అపోస్తులు ఆదివారం సమాజముగా ఆయన పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి కూడుకుంటున్నాం, అంతే. ఇంకేమి లేదు ఆడ. విశ్రాంతి దినాన్ని నువ్వు కూడుకోవు. విశ్రాంతి దినాన్ని కండిషన్ లేదు. ఇప్పుడు ఇంతకుముందు విశ్రాంతి దినాన పని చేస్తే కట్టెపుల్లలు ఏరుకుంటేనే రాళ్ళతో కొడి చంపారు. ఇప్పుడు కండిషన్స్ ఏమి లేవు. ఇప్పుడు నేనేం కొట్టాల్సిన పని లేదు, నేను తిట్టాల్సిన పని లేదు. ఆదివారం రాలేదని ఎవరైనా మీ ఇళ్ళకాడికి వచ్చి అడిగే వాళ్ళు ఉన్నారా? మీ మీద ఏమన్నా పన్ను వేసే వాళ్ళు ఉన్నారా? ఎందుకు రాలేదు ప్రార్థన కానీ అడిగే వాళ్ళు ఉన్నారా? ఎవరు అడగరు. నీ ఇష్టం. అది చాయిస్, నీ చాయిస్, నీ ఇష్టము. కానీ బాగానడి, కానీ నీవు దేవునికి దూరం అయిపోకూడదు ఎక్కడున్నా. కానీ దూరం అయిపోకూడదు అంటే నువ్వు దేవునికి లోబడాలి. ఎవరికమ్మా? దేవునికి లోబడాలంటే దేవుని న్యాయ విధులు నీకు తెలియాలి. దేవుని న్యాయ విధులు తెలియాలంటే సమాజంగా కూడుకొని మనం చెప్పుకుంటున్నాం, అంతే. ఇదేం లేదా. మరి మనం ఎలాగుండబడితే అలాగుంటాను, నేను ఎవరికి ఉండకూడదు అంటే మరి కండిషన్స్ దేనికి వచ్చాయి అంటే, కండిషన్స్ అంటే బాగానండి, ఈ యొక్క రూల్స్ అనేది, ఈ పద్ధతులు దేనికి వచ్చాయంటే బాగానండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మీకు చెప్తున్నాను, మీరు నా కింద ఉండటానికి నేను పెట్టుకున్న కండిషన్ ఇది, అంతే. నా కింద ఉండాలని నేను పెట్టుకున్నాను, అంతే. దీనికి నేనేం చేశానంటే, ఇదిగో పాత నిబంధనలో వాళ్ళు చేశారు కదా, కొత్త నిబంధనలో వీళ్ళు చేశారు కదా, కొత్త నిబంధనలో ఎక్కడైనా ఏ రోజైనా 3 రోజులు నాన్ స్టాప్గా ఉపవాస పండగ చేసినట్టుందా? మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 3 రోజులు లేదా 40 రోజులు లేదా 20 రోజులు లేదా 15 రోజులు లేదా 21 రోజులు లేదా 7 రోజులు లేదా స్టాప్గా అందరూ కూడుకొని ఉపవాస ప్రార్థన చేసింది ఏమైనా ఉందా? లేదు. మరి ఎందుకు చేస్తున్నాం మనం అంటే, చెప్పండి, ఎందుకు చేస్తున్నాం? కొత్త నిబంధనలో ఉపవాసం పడి ప్రార్థన చేశారు, మీకు తెలుసా? కొత్త నిబంధనలో సంఘమంతా ఏకమై ప్రార్థన చేశారు, మీకు తెలుసా? ఎప్పుడు చేశారు? పౌలు శీలలు బంధించబడినప్పుడు, పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు, అలాగే నీ సంఘములో, నీ కుటుంబం అనేటువంటి సంఘములో ఎవరైనా బాగా లేకుండా లోకములో పోతే, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే సంఘమంతా కూర్చొని ఈరోజున ప్రార్థన చేసిర్రా? ఈరోజు నాకు ముఖ్యమైన పని ఉంది, ఈరోజు నాకు అనుంది, అదే నేను పండగ అనేది పెడితే మనిషి చచ్చినా వచ్చి కూర్చోవాలి, తప్పదు. అంతే కదా? అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. ఇది రూల్. కొత్త నిబంధనలు సంఘంలో ఎంతమంది బలహీనులయ్యారు, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, ఎంతమంది ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు మనమంతా మన సంఘంలో ఒక మనిషికి బాగలేదు, మనమందరము వెళ్ళి సంఘంలో కూర్చొని ఆ మనిషి కోసం ప్రార్థన చేద్దామనే వాళ్ళు ఒక్కలైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఆమేన్. ఇది స్వతంత్రం. కానీ ఇదిగో నేను రేపు పొద్దున ఆడాడో మీటింగ్స్ జరుగుతున్నట్టు నేను పోవాలనేది బానిసత్వం. ఏందయ్యా మీటింగ్స్ పోతే తప్పంటే, నేను తప్పనట్లా. నువ్వు కండిషన్ పెట్టుకున్నావు. వారం నుంచి, నెల నుంచి, 2 నెలల నుంచి, సంవత్సరం నుంచి రెడీ అయిపోయావు. దీనికోసమే సంఘములో నీ యొక్క తోటి సహోదరుని, నీ అవయవంలో ఒక అవయవమైనటువంటి ఒక సహోదరికి జ్వరం వచ్చి, కళ్ళు తిరుగుతూ, కాళ్ళు నొప్పులు వచ్చి, గుండె నొప్పులు వచ్చి, ఇంట్లో మంచాన పడి ఉంటే పొయ్యి చూడటానికి చేతగాని క్రైస్తవ్యం లోకంలోనికి తగలబట్టడానికి తిరణాలకు వెళ్ళినట్టు చంపుకొని డబ్బులు దాచిపెట్టుకొని అక్కడికి వెళ్ళటానికి సిగ్గులేదు క్రైస్తవ్యానికి. ఈరోజు బైబిల్ చెప్తున్న మాట అది. బైబిల్ చెప్తుంది, సంఘంలో బాగలేకపోతే ఎవరి దగ్గరికైనా ఏ రోజైనా వెళ్ళి మాట్లాడావా? ఎవరి దగ్గరికైనా ఏ రోజైనా వెళ్ళి మాట్లాడావా?
ఎవరితోనైనా పరామర్శించావా? ఎవరినైనా దర్శించావా? ఎవరి దగ్గరికి, అంటే ఇక్కడైనా కాదు, ఎక్కడైనా చెప్తున్నాను, ప్రపంచం మొత్తంలో క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఎవరైనా వెళ్ళారా? లేదు. దేనికి? స్వతంత్రం అనుకుంటున్నారు. స్వతంత్రం అని చెప్పుకొని ఆ మధ్యలో గుంజబాతి కొంచెం పెద్ద తాడు కట్టాడు అంతే. నీకు కొంచెం పెద్ద తాడు ఎట్లుంటది? నేను కూడా మా స్వతంత్రం, మా ఇష్ట ప్రకారం తిరుగుతున్నాను అన్నావు. నేను కూడా స్వతంత్రంగా సేవ చేస్తున్నాను అంటున్నావు. స్వతంత్రంగా సేవ చేస్తున్నావు, నువ్వు మళ్ళీ ఈ కండిషన్ ఎందుకు నీ సంఘంలో ఉండొచ్చా? ఇప్పుడు మనం అనుకుంటాం, మనం పెడుతున్నాం. నేను చెప్తాను, మనం కూడా పెట్టుకుంటున్నాము. ఉపవాస ప్రార్థన పెట్టుకుందాము. దేనికోసం పెడుతున్నాము? సంఘం కోసం పెడుతున్నాము, గ్రామం కోసం పెడుతున్నాము. తప్పులేదు, పెట్టుకో. నువ్వు రోజు పెట్టుకొని నువ్వు నొద్దునేవాడు ఉంటప్పుడు అడగండి. రోజు ప్రార్థన చేయండి, నువ్వు నొద్దువాడు ఉంటప్పుడు అడగండి. కానీ కండిషన్స్ మాత్రమే పెడితే తప్పు. బైబిల్ ప్రకారం యేసు ప్రభువు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులమైన మనము బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి బయటకు వచ్చి వీళ్ళకి మళ్ళా పన్నులు చెల్లిస్తున్నాం. ఈరోజు నా దేశము, నా భూమి, నా సొంతము, నేను బతుకుతున్నాను, నా కుటుంబము, నేను అని చెప్పుకుంటున్నావు కదా మన భారతదేశంలో. నీవు నీ తల్లికి పుట్టావని చెప్పాలంటే గవర్నమెంట్ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలంటే దానికి కూడా ఒక 5,000 లంచం ఇవ్వాలి. నేను మా అమ్మకు పుట్టాను అని. చచ్చిపోయినోడు కూడా వీడు చచ్చినోడు అని చెప్పాలంటే దానికి కూడా ఒక 5,000 లంచం ఇవ్వాలి. ఇది స్వతంత్రమేనా? అదేవిధంగా నీ ఇంట్లో బాగా నడి, నీ ఇంట్లో మనుషులకు అనారోగ్యం వచ్చి తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, వాళ్ళు కష్టాల పాలు పడుతుంటే వాడి పట్టించుకోకుండా ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కదా నాకు నెలొచ్చేలోపు దశంభాగం ఇవ్వాలని, ఇంట్లో వాళ్ళకి మాత్ర వేయకుండా తీసుకొచ్చి దేవుడికి ఇవ్వటం అనేది కరెక్టేనా? ఇప్పుడు ఏంటంటే ఆశీర్వాదాలు వస్తాయి, యాడ్ నుంచి వస్తాయి, నాకు అర్థం కాలేదు. వస్తున్నాయా? అలవాటైపోయినరు పరిస్థితులు కదా ఏంజలుగా, నిజమే కదా. మొట్టమొదట్లో వాళ్ళ అమ్మ జడెత్తి ఏడ్చేది, ఇప్పుడు అలవాటైపోయింది వాళ్ళ ఆ అమ్మాయికి. అలవాటక్క. ప్రారంభంలో భయం ఉంది క్రైస్తవులకు కూడా, ఇప్పుడు అలవాటైపోయింది. ఏమవుతులే, అలవాటైపోయారు. అలవాటు పడిపోయినప్పుడు దేవుడు కూడా ఏం చేసినాడు? ఏం చేసిండమ్మా? చెప్పండి, మీరు ఏం మాట్లాడలేదా? దేవుడు ఏం చేశాడు అంటున్నాను. ఏం చేశాడమ్మ? వదిలేశాడు, పట్టించుకోకుండా. అందుకని పట్టించుకోనుక. ఇప్పుడు ఎప్పుడైనా చూసినా కూడా భయం లేకుండా వచ్చి తిరుగుతుంది. ఏంటంటే నేను పట్టించుకోలేదంతే. అదే పట్టించుకుంటే దేవుడు పట్టించుకోలేదు ఎవరిని, అందుకే వాళ్ళ ఊరిని పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళకి ఏం కుదరలా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం దేవుడు శిక్షించవచ్చు కదా అన్నంటే, ఎందుకు శిక్షిస్తాడమ్మా? ఎందుకు శిక్షిస్తాడు చెప్పండి? మీ కుమారుడు మొట్టమొదటి రోజు పోయి పక్కనోని గిల్లేసి వచ్చింది అనుకోండి, కోపం వచ్చి కొడతావు. ఇంకోసారి పని చేస్తే తాడదేస్తానంటావు. రోజు అదే పని చేస్తుంటే వదిలేస్తావు. నువ్వే వాడి బుద్ధి అట్టాడితే వదిలేయమంటావు. అప్పుడు అంటారు నీకు తెలివి ఉందా లేదని. నేను వదిలేశాను, దేవుడు వదిలేశాడు ఈ ప్రజలను. దేవుడు వదిలేశారు కాబట్టే ఇక్కడ పౌలు గారు హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదిగో దేవుని దివ్య వాక్యములను, బాగానండి, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఏమయ్యారంట? దేంట్లో నుంచి తప్పిపోయారు? దేంట్లో నుంచి తప్పారక్క? వాక్యంలో నుంచా? కండిషన్లో నుంచా? పద్ధతుల్లో నుంచా? కానుకలు ఇచ్చే దానిలో నుంచా? ఇప్పుడు చెప్పండి, దేంట్లో నుంచి తప్పారు? ఊరికని తెలుసా? దేంట్లో నుంచి తప్పిపోయారంటే దేవునిలో నుంచి అని చెప్పండి. దేవునిలో నుంచి తప్పి ఎక్కడికి పోయారు? లోకంలోకి పోయారు. దేవునిలో నుంచి తప్పి లోకంలోకి పోయారు. లోకంలోకి పోయినప్పుడు ఎలా ఉంటుందమ్మా? అది ఎట్లుంటుందో చెప్తున్నాను. మీరు ఎప్పుడెప్పుడన్నా, అంటే మీకు నాకు తెలిసి
చాలా వరకు మీకు అది ఎక్కదు, కానీ ఆ లోకాన్ని చూసినప్పుడు ఆశలు పడతాయి అంతే. అంతే కదా. ఎలా ఉంటుందంటే క్రిస్టమస్ పండగ వారం ముందు మీరు అందరూ కూడా కొండలు దోముకుంటారు, ఇల్లు బూజు దుడుచుకుంటారు. మిగతా రోజుల్లో దుడుచుకుంటే ఏమన్నా అవుద్దా శారోన్ గారు తల్లి? లోకంలోకి వెళ్ళారు, వాడు సంక్రాంతికి దుడుచుకుంటున్నారు, నేను క్రిస్మస్ దుడుచుకుంటాను. అంతే కదా. ఇప్పుడు ఇదంతా నేను బల్లాగుద్ది చెప్పినా ఎంత చెప్పినా మీరు మారరు. ఈరోజు గడుక్కో, అప్పుడు ఇంకా ముమ్మరంగా పండుగ కదమ్మా, మామూలు పండుగ. అప్పుడు మామూలు పనులు ఉంటాయి అసలు. ఇప్పుడు కాబట్టి క్రిస్మస్కి ఫ్రీగా ఉండదు. ఎంతమంది అయితే ఒక్కోసారి వచ్చేలాగా నైట్ 11 కూడా అయి ఉంటుంది. ఇవన్నీ కాదు, ఒకటేంటంటే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఏం చేశారంటే ట్రాక్ కొద్దిగా తప్పించారంతే. ఈ ట్రాక్ కాదు, ఈ ట్రాకులోకి రమ్మన్నారు. ఇప్పుడు ఈ ట్రాకులోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇది కూడా కావాలంటే మీరు ఎప్పుడేం చూడండి, ఇప్పటికీ మీరు ప్రార్థనకు రావటం ఒక్కొక్కరు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు. నాకంటే ముందు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. క్రిస్టమస్ రోజు కానీ జనవరి రోజు కానీ సమృద్ధిగా వాక్యం విన్నాము అని చెప్పే వాళ్ళు ఒక్కళ్ళ చేతులు ఎత్తండి. ఆ రోజు పలారం పంచుకోవటానికి, కేకులు కోసుకోవటానికి, ఏమి తెద్దాము, ఏం చేద్దాము, వండుకోవటానికి, వండుకున్నది తినటానికి, తిన్నది అరిగించుకోవటానికి, ఆ వండుకునే కడుక్కోవటానికి ఆ రోజు అంతా సరిపోద్ది. మన మందిరంలో కూడా జరుగుద్దని మన మనమక్క జరుగుద్దా? జరుగుద్దమ్మా. నిజాలు కొద్దిగా ఫ్రీగా మాట్లాడుకుందాం, నిజాలు అంతే కదా. ఆ రోజు కూడా ఏం చేద్దు, 11:30కు మైక్ తీసుకొని 12:30కు ముగించుకోవాలి. ఎందుకంటే అన్నం ఉంటుంది కదా. ఆదివారం చెప్పినంత ఫ్రీ కూడా ఉండదు. మళ్ళీ ఆ రోజు మీరు వచ్చేలోపు మా అమ్మాయి రెడీ రమ్మంటే ఏందమ్మా పాస్టర్ అమ్మగారు 11 అయిందంటే వస్తున్నాలే, నీళ్ళు పోసుకోవద్దా, కొత్తది తెచ్చుకుంటుంది, దానికి దారాలు తీయాలి, తీసేయాలి, దానికి డిజైన్గా మ్యాచింగ్ మళ్ళీ బ్లౌజ్ కుట్టాలి, దానికి సంబంధించిన ఇంకోటి కావాలి, దానికి సంబంధించిన పూలు తెస్తారు వాళ్ళు వత్త మార్కపు నుంచి వాళ్ళు మధ్యలో ఉన్నామంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత అవి కట్టుకోవాలి, ఇది చేయాలి. ఇది అన్నీ వచ్చేలోపు పాస్టర్ గారు అంటారు ఆమేన్. నిజాలు కదా కథలు, అవునా శారోనా? ఆ రోజు ప్రసాద్ బండి ముందు చూసిన ఈరోజు కూడా కొద్దిగా రెడీగా అవుతాట కదా. పిల్లలను రెడీ చేయాలి, నువ్వు రెడీ కావాలి. ఏ రోజులాగా మామూలు కదా. అంటే నేను తప్పనట్లేదులే, అది మీ ఫెస్టివల్, మీకు ఇష్టం, నేను కాదనట్లేదు. అంటే కండిషన్స్, అది ఇప్పుడు ఊరికి పెట్టుకున్నారు ఈ కండిషన్స్. నీకు నువ్వు పెట్టుకున్నావు, నాకు నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నాకు నేను పెట్టుకున్నా, నీకు నువ్వు పెట్టుకున్నాను. మీరు అందరూ చాలా సంతోషంతో ఏం చేస్తారు, పాస్టర్ గారికి పండగకు బట్టలు పెట్టాలని డబ్బులు ఇస్తారు, 1000-2000. నేనేం గుళ్ళో పూజారిలాగా అర్చకుల్లాగా నాకు బట్టలు పెడుతుంటారు. మీరు అంత మంచి వాళ్ళు. నిజాలు బాగుంటాయమ్మా, కొద్దిగా చేదుగా ఉంటాయి నిజాలు. ఎందుకంటున్నానంటే బానిసత్వం నుంచి బయటకు వచ్చావు, బానిసత్వంలో నుంచి విడుదల పొందావు, బానిసత్వంలో నుంచి బయటకు వచ్చేసావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే కొద్దిగా దూరం పెద్ద తాడు కట్టారు అంతే. నీకు చిన్న తాడు కడితే ఆనే తిరుగుతున్నావు, పరలోక మందిని మా తండ్రి దేవుడు ఆనే తిరుగుతున్నావు. చిన్న తాడు తిరిగితే విశ్వాస జపమాలని అవి చేస్తావు. కొద్దిగా తాడు పోయిన తర్వాత ఏమంటాం, ఒక్క పరలోక ప్రార్థనే చేద్దాం, లాస్ట్లో మిగతా అన్నీ చేద్దాం. కొద్దిగా తాడు పెరిగిన తర్వాత ఏం చేస్తాం తెలుసా, శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టుకోం. కొద్దిగా తాడు పెరిగిన తర్వాత ఏం చేస్తాం, శ్రమలు తినాలి కదంట. కొద్దిగా తాడు పెరిగిన తర్వాత క్రిస్మస్ పండుగ. తాడు పెరిగే కొద్ది పద్ధతులు మారుతుంటాయి అంతేగాని కండిషన్ అక్కడే ఉన్నావు. కట్టింది ఎక్కడ, ముందు తాడు తగ్గించుకుంది అనుకోని ఎట్లుంటుంది అక్క, తాడు దింపేది ఎట్లా చెప్పండి. ఆమేన్. తాడు దిగిన భార్య అంత స్వతంత్రంగా ఉంటుంది. క్రైస్తవులు కూడా ఒక పద్ధతులు అనే తాడు నుంచి బయటికి రావాలి. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా, యేసు ప్రభు వారు చనిపోయిన రోజులు మీకు ఊరికైనా గుర్తున్నాయా? చూసారమ్మా, చూసారా మీరు ఊరన్నా? ఆమేన్. చూడలేదు కదా, నేను కూడా చూడలే, మీరు మళ్ళీ అనుకుంటారేమో ఊరిని చూడలే. కానీ ఆయన పడిన శ్రమ ఒక్కసారి ఊహించుకుంటుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి ఒక మూవీ ఉంది. మెల్ గిబ్సన్ అని ఒక ఆయన తీశాడు. ఆ సినిమా చూస్తున్నంత తోడి కళ్ళమటి నీళ్ళు కారుతూనే ఉంటాయి. చూస్తున్నంత తోడి అంత పద్ధతిగా యేసు ప్రభు వారు ఎంత చిత్రహింసలు పడ్డాడో అంత చిత్రహింసలు అక్కడ పెట్టించాడు ఆయన చేత. ఒక
తోలు అంటే ఒక తోలు శరీరం మీద వేసుకున్న తోలు, అది కొడితే ఎంత గట్టి కొట్టినా కూడా అది చిన్నగదు. అట్టాడు తోలు వేసుకొని దాని మీద కొరడతో కుట్టించుకుంటున్నప్పుడు ఒక ముళ్ళు బై మిస్టేక్లో ఆ తోలు లోపల నుంచి కిందికి పోయిందంటమ్మ. అంత పోగానే ఎమ్మటే ఇట్లా బయటికి లాగితే ఆ తోలు తెగిన తర్వాత, అంటే ఈ తోలు మీద లోపల ఉంది కదా, ఆ శరీరం తెగి 18 కుట్లు పడ్డాయంట ఆ యొక్క హీరోకు. ఆ హీరో అంట హాస్పిటల్ తర్వాత ఆయన కట్టొచ్చి, నిజంగా ఈ తోలు మీద కొట్టించుకుంటే ఒక్క ముళ్ళు నన్ను తగిలితేనే 18 కుట్లు పడ్డాయే, యేసు ప్రభు వారు ఏమీ లేకుండా ఇలా కొట్టించుకున్నాడంటే, అవునయ్యా నిజం, ఆయన గ్రేట్ అన్నాడు. ఆ సందర్భాన్ని చూసుకుంటుంటేనే ఎంతో బాధ, ఎంతో వేదన. అది చెప్పేది కాదు అసలు, అది తలుచుకుంటే ఆ తలుచుకున్నది ఎంతో బాధకరమైంది. అలాంటి యేసు ప్రభు శిలువ మరణాన్ని మనం మరలా ఎందుకు అసలు అవసరమా? దేవుని దివ్యవాక్యమును, రాబోవు యుగశక్తుల ప్రభావమును రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు మరలా యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారంట? తమ విషయంలో, ఎవరి విషయంలో వాళ్ళే మరలా సిలువ వేస్తున్నారు. ఒక్కసారి కొడితే సరిపోదా? సంవత్సరానికి ఒకసారి కొట్టియాలి, మళ్ళా సంవత్సరానికి ఒకసారి పుడతాడా యేసు ప్రభు? మళ్ళా ఒకసారి పుట్టాడు కదా, మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం కదంటే, నువ్వు పుట్టినరోజు చేసుకో, నీకు సంతోషం ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, నీ దగ్గర సంపద ఉంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే నీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు చేసుకో, తప్పులేదు. కానీ ఏం చేసుకోలేనాడు అమ్మ, బోధించడానికి లేనాడు. ఒక 50 సంవత్సరాల క్రితంలో, ఒక 60 సంవత్సరాల క్రితం పొద్దున పోతే సాయంత్రం 5-6 దాకా పని చేస్తే కేజో 2 సోలడో 2 సోలలో రాగులు ఇచ్చేవాళ్ళు. ఆ ఇంటికి తెచ్చుకోవాలి, లేకపోతే ఆ జొన్నలు తెచ్చుకోవాలి, సొద్దలు తెచ్చుకోవాలి, వాటిని ఇసురుకోవాలి, దంచుకోవాలి, తర్వాత వాటిని వండుకోవాలి. ఆ వండుకున్న తర్వాత 8 గంటలకు 9 గంటలకు తినేసి శుభ్రంగా పండుకుంటారు. అప్పుడు ఎవరైనా పుట్టినరోజు చేసుకుంటారు అక్క? ఎందుకు చేసుకోవాలి చెప్పండి? అప్పుడు డబ్బులు లేవు. డబ్బులు ఉంటే ఎప్పుడైనా పుట్టినరోజు, అవును కదా? ఎప్పుడైనా పిల్లలు అంటారు, నా పుట్టినరోజు ఏమంటే ఈ సంవత్సరం కొద్దిగా డబ్బులు ఎవరు, వచ్చే సంవత్సరం అంటే డబ్బులు ఉంటే, డబ్బులు లేవు కాబట్టి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నట్టు ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. మీరు చేసుకోవద్దు ఇవన్నీ పక్కన పెట్టేయండి. సువార్త వినిపిస్తున్నారు, సంతోషం. కొంతమంది పుట్టినరోజు చదువుతారు, కేవలం కేక్ కోయటానికి బోబెట్టడానికి అంటారు. తప్పది. పుట్టినరోజు అని చెప్పుకున్నా ఆ పుట్టినరోజు ద్వారా సువార్త వినిపించండి. ఏ విధముగానైనాను దేవుని వాక్యం వినపడాలి, అది సత్యం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే బాగా గమనించి ఆలోచించండి. వీళ్ళు కండిషన్స్లో నుంచి బయటకు వచ్చారు, కానీ కొత్త కండిషన్స్ వచ్చాయి మళ్ళీ ఇక్కడ. అది ఊరి పెట్టారంటే రోమన్ కథోలిక్ వారు, పోప్ అంటారు వాళ్ళు, ఆయన దాన్ని అందరికీ అర్థముకయ్యే విధంగా చూపించాలని ఒక చెక్క సెలవును ఎత్తుకొని వీధులలో తిరుగుతూ యేసుప్రభు ఇలా మోసుకుంటూ పోయాడని చూపించడానికి చెప్తే జనాలు ఏమన్నారంటే, బాగుంది పద్ధతులు, మనము కూడా ప్రతి సంవత్సరం ఇలాగనే చేద్దామని వీళ్ళు ఏం చేస్తారంటే, యేసుప్రభు పుట్టినరోజు ఎప్పుడమ్మా చెప్పండి, తప్ప మీకు తెలియదా? డిసెంబరు 25. ఆ 25 వచ్చే సంవత్సరం 2027 యేసుప్రభు పుట్టినరోజు ఎప్పుడు అవుతుంది? ఒకవేళ 2030లో, 2040లో మరి చచ్చిపోయిన రోజు మారుద్దా? మరి ఎందుకు మారుతుంది? ఒకసారి మార్చి అంటాడు, ఒకసారి ఏప్రిల్ అంటాడు, ఒకసారి ఫిబ్రవరి అంటాడు. ఎందుకని? పిచ్చోళ్ళం కదా. చచ్చిపోయింది కూడా ఈరోజు చచ్చిపోయాడు మా నాన్నగారు, అక్టోబర్ 31 చచ్చిపోయాడు. వచ్చే సంవత్సరం కూడా అక్టోబర్ 31 పోతుందా? లేకపోతే వచ్చే సంవత్సరం కొద్ది కాలం మారింది కాబట్టి, ఎండలు తగ్గినాయి కాబట్టి డిసెంబర్ 31 వస్తుందా? మరి అట్టేటప్పుడు మరి ఇది ఎందుకు మారిపోతుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించరా? అదెక్క మనమేమనుకుంటే పిచ్చోళమయ్యి వాడు కట్టిన తాళ్ళలో ఉండి ఆ మెడ చుట్టూ తిరుగుతూ ఉంటాం. మనం పిచ్చోళ్ళం, వాడు మనం ఏళ్తున్నాడు, మీకు అర్థం కాదు, ఆనో కూకున్నాడు. ఈ సంవత్సరము ఇదిగో ఫిబ్రవరి 4 నుంచి మార్చి అయింది, మే 5 దాకా మాత్రమే. ఒక నెలలోనేమో ఒక సంవత్సరం ఏమో ముందు వస్తుంది, ఒక సంవత్సరం వెనక వస్తుంది. యేసుప్రభు బట్ట చచ్చిపోయిందా? అసలు పెట్టినోడు పోయి అంతే పర్లా. మనం అనొచ్చు,
ఏందయ్యట అంటున్నావంటే దీనికి కండిషన్ నీకు చెప్తాను, నేనేం తప్పు చెప్పట్లా. వాళ్ళ పెద్దలు ఎలాగైతే మాసం ఏర్పాటు చేస్తారో నెల నెల, వీళ్ళు కూడా అలాగనే నెల ఏర్పాటు చేస్తారు. లోకానికి దీనికి పెద్ద తేడా లేదు. నేను ఎప్పుడెప్పుడు చాలాసార్లు చదువుకుంటూ బైబిల్ చదువుతుంటాను. ఇవన్నీ చూసుకుంటూ ప్రారంభంలో మీ అందరికంటే పిచ్చిగా నేను తిరిగాను, మీకు తెలియదు. కానీ ఏ ఊరిలో లేవు, నేను ఎక్కడెక్కడ తిరిగాను నాకు తెలుసు అన్ని విధాలుగా. తర్వాత నన్ను పుట్టినరోజు కరెక్టే వస్తుంది, మరి చచ్చిపోయే రోజు కూడా కరెక్టే రావాలిగా, మరి ఎందుకు రావట్లా? మరి నువ్వు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నువ్వు కండిషన్ బాటం మీద నీకు నచ్చినట్టు నువ్వు రాదు. మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఇచ్చినట్టు నువ్వు ఉండొచ్చు కదా, అంతే కదా. దీనికి అర్థం కాదు సమాధానాలు అడిగితే పెద్దోళ్ళు చెప్పింది మారుతున్నావు, మీకు ఏం తెలుసా అంటారు. నిజం అడిగితే కూడా ఏం తెలుసా, నిజం అడగొద్దా? అదే అంటున్నారు, మరలా మీ స్వార్థం కోసం, మీ కోరికల కోసం, మీ ఇష్టాల కోసం, మీకు నచ్చినట్టుగా దేవుని నామాన్ని 10 మందిలో అవమానపరుస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఒకరోజు శిక్షలోనికి వేస్తాడు, జాగ్రత్త. అందుకని బైబిల్ చెప్పాను కదా మీకు చాలాసార్లు, సత్యం అనేదంట వెలుగుతూ ఉంటే అసత్యం అనేదంట కరువైపోతూ ఉందంట. సత్యంలో నిలబడ్డ వాళ్ళందరూ ఎనుకుపోతుంటారంట అసత్యంలోనికి. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా, నీ మాట కఠినమైనగా ఉంది, మేము నిన్ను వెంబడించమని 72 మంది కొద్దిగా 11 మంది అయ్యారు. నీ మాటలు కఠినంగా ఉన్నాయా, ఏంది మేము కొత్త బట్టలు తీసుకొద్దాం, ఇవి అనొద్దానరా. నేను జనవరిలో తీసుకుంటాను, మార్చిలో తీసుకుంటాను, సెప్టెంబర్లో తీసుకుంటాను, నా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాను. నేను ఎవరన్నా అడిగినరా? నా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాను. ఒకసారి ఎలా ఉంటుంది, నేను జనవరిలో తీసుకున్నావు ఎందుకు, క్రిస్మస్ సంక్రాంతి చేస్తున్నావా? ఒకసారి అక్టోబర్లో తీసుకున్నావు ఎందుకు, దసరా చేస్తున్నావా? అసలు బట్టలు లేనప్పుడు తీసుకుంటాం, అంతే కదక్క. చిని ఉప్పుని కట్టుకోవటానికి లేవు, తీసుకోవాలి, కండిషన్గా దానికే తీసుకోవాలా? లేదుగా. అంటే నీవు ఏమనుకుంటున్నావంటే మెడకు తాడు కట్టుకొని దూరమని తిరుగుతున్నావు నువ్వు. ఈరోజు క్రైస్తవ్యం మొత్తం తప్పు చేస్తున్నారంటే, నేను ఊరు తప్పు చేస్తున్నావు, తప్పు చేయ నాకు అవసరం లేదు ఒకరితోటి. నేను కరెక్ట్గా ఉండాలి, నాకు సంబంధించిన వాళ్ళకు నేను కరెక్ట్ చెప్పి వెళ్ళిపోవాలి, అంతే. నా జీవితం నాకు దేవుడు ఇంతకాలం ఇచ్చాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడు, తప్పిపోయిన తర్వాత, దేన్ని తప్పిపోయారు? దేవునిలో నుంచి తప్పిపోయారు, మరలా ధర్మశాస్త్రం తెచ్చిపెట్టుకుంటున్నారేంది? అవునా? అవునా కదమ్మా? ఏమంటారు తెలుసా, పాస్టర్ గారు రేపు మ్యారేజ్ ఉంది, మీరు చెప్పండి డేటు. నాకు డేట్స్ అన్నీ ఉన్నాయి, నవంబర్ 5వ తారీఖు బాగుందంటే, ఓకే పాస్టర్ గారు, ఓకే నవంబర్ 5వ తారీఖుని, ఓకే అంతే. ఇంటికి పోయి నవంబర్ 5వ తారీఖు అంటే పెళ్ళి అంటే ఊరు రావు ముహూర్తం పెట్టింది. మా పాస్టర్ డేట్ ఇచ్చాడంటే నవంబర్ 5వ తారీఖు నిండు అమాస, అసలు ఆ రోజు పెళ్ళి రాని జాతర బుద్ధి ఉన్నాడు. ఎమ్మంటే పాస్టర్ గారు ఫోన్ చేసి, నవంబర్ 5వ తారీఖు కాకుండా ఇంకొకటి ఏమి లేదా? ఎందుకు? నువ్వు అమాస అంటే నన్నేం చేయమంటావు? నువ్వు అమాస అంటే నన్నేం చేయమంటావు? మరి అమాస తప్పియాలి, అమాస తప్పిస్తే మరి పాఠ్యం రాదా? నెల పడిపోతుంది. నెల పడిపు రోజు పెట్టాలంటే ఆదివారం అయింది. మరి ఆదివారం ప్రార్థన అంటే పెడతాం, మరి చెప్పండి. పెళ్ళి చేస్తారు, ప్రార్థన చేస్తామా పెళ్లి చేస్తామా? మాకు ఆదివారమే పెడతా, చచ్చినట్టు పెడతావా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? తెలియకుండానే దాస్యమను కాడి కింద మరలా చిక్కుకుంటున్నావు, తెలియకుండానే. ఎందుకేమన్నాడు, ఈ స్వాతంత్రం క్రీస్తు మనకు అనుగ్రహించి ప్రస్తుత దుష్ట కాలంలో నుంచి మనం విమోచించి స్వతంత్రులుగా చేసిన కనుక మరలా మీరు దాస్యమను కాడి కింద చిక్కుకొనకొడి అని రాయబడిందమ్మా గలతీ రాసిన పత్రికలో. మరలా ఏమైంది? ఏం కాదులే అని తలంచు. నువ్వు వంచిన తర్వాత ఎడ తిరుగును? కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని కండిషన్లు ఉంటాయి, మీకు తెలిసే తెలియదు. నేనైతే ఎక్కడికి పోయినా కూడా నన్ను ఎవరు పిలవరలే, పిలిచిన దగ్గర పోయినప్పుడు వాళ్ళకి మాత్రము చుక్కలే, అంతే. నేనేమీ చేయను. మీరేమైనా చేసుకునే పడితే మైకాడు పెట్టేసి నేను వచ్చేస్తా. ప్రార్థన మధ్యలో అంటే ప్రార్థన అయితే ఇంకోటి అయితే అంతే కదక్క, కరెక్ట్ అంటారు. ఇప్పుడు ఇటు గృహప్రవేశం అంటే ఒక ఊరు గృహప్రవేశానికి వెళ్ళాం. ఓల్డ్ ఓపెనింగ్ పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేసి ఇల్లు ఓపెనింగ్ చేయాలన్నారు.
ఓకేలే అని చెప్పేసి పోయి ప్రార్థన అయిపోయింది, అంత అయిపోయింది. నైట్ ప్రేయర్ పెట్టుకున్నారు. మామూలు చేయాలి అసలు, బాగా చేశాడు. మరుసటి రోజు ఏం బ్రదర్ ఈరోజు కదంటే, రేపు పొద్దున అసలు ఉంది, ఈరోజు ఏం లేదు నన్ను. రేపు పొద్దున ఏంది మళ్ళీ అసలుది, రేపు పొద్దున ఏంది అసలు ఇది అంటే ఇది మామూలు. రేపు పొద్దున ఏందంట ఆవా 4 గుండ్రాలు తెచ్చి ఆ మార్బల్లో టైల్ చేసిన రాళ్ళల్లో పొయ్యి మధ్యలో పెట్టి అక్కడ బొగ్గులు తెచ్చేసి ఆడ నిప్పు పెట్టి ఆడ బొంగెత్తరమ్మా. కనీసం చిన్నపిల్లోడు మట్టి దొక్కొస్తే మట్టి దొక్కుతున్నా బయట బా, రాళ్ళు పెట్టి ఇంట్లో రాళ్ళు పెట్టి బొగ్గులు పెడుతున్నారు. అప్పుడు అనిపించదా? మరి ప్రార్థన ఎందుకు పెట్టుకుంటారు వీళ్ళు? యేసు ప్రభు ఫీల్ కాకూడదు, దెయ్యం ఫీల్ కాకూడదు. అంతే, యేసు ప్రభు ఫీల్ కాకూడదు, దెయ్యం ఫీల్ కాకూడదు. రెండింటిని కవర్ చేయాలిగా. అంతే కదా. మేము ఒకసారి మ్యారేజ్ ఇక్కడ మా అమ్మాయి చేస్తానన్నప్పుడు వాళ్ళు ఏమనంటే మేము ఒక్కటి అన్నారు, నువ్వు ఒక్కటి చేసుకుని నేను అసలు ఏం చేయను అక్కడికి వచ్చి. మరీ ఇంత కరెక్ట్. చాలామంది పాస్టర్లు అందరూ వచ్చి నన్ను బతిలాడు పోయి చేద్దాం పని, మీరు చెప్పండి నేను రానని చెప్పి. ఏందో ఎట్టయితే అట్ట అప్పుడప్పుడు చూసి చూడండి పోవాలంటే ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు చివరికి మన నెత్తినే కూర్చుంటారు. వదిలేయాలి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళని వదిలేయాలి అంతే. ఇప్పుడు మా నాన్న కార్యం జరిగింది, అందరూ నాకు వచ్చి చెప్పిన వాళ్ళే, నేను ఊరిని పడుచుకోవాలి. బుద్ధి పెడితే రాని, లేకపోతే లేదు. నా సంఘం అనుకున్నాను, ఆ సంఘంలో వాళ్ళందరూ కూడా లోకానికి భయపడి వెళ్ళిపోయా. ఇంక నాకు ఊరు ఉండరు, దేవుడే ఉన్నారా? మీరు ఊరని ఉన్నారా చెప్పండి నిజంగా? నేను ఉన్నానని మనస్ఫూర్తి చెప్పేవాళ్ళు ఉన్నారా? అంటే నా పాస్టర్ ఇంట్లోనే జరిగితే రాకపోతే రేపు పిల్లలు జరుగుతుంది, మీరు వత్తరా? మీరు ఎంత కరెక్ట్గా ఉన్నట్టు నాకు అర్థం కాల. ఏమో దేనికోసం ఇప్పుడు సంఘం ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి బతకాలి వీళ్ళు? ఇంట్లో ఎవరు ఇంట్లో ఎవరికన్నా జరుగుద్ది. మీరు ఏమైనా ఉంటారా? మన సంఘంలో రెప్పకమ్మ గారు చనిపోయారు, ఎవరైనా ఒక్కళ్ళని వచ్చారా? మరి మీరు సంఘం ఎట్లా అనాలి మిమ్మల్ని? ఇప్పుడు మీరు ఏ తాటి కింద కట్టుకొని ఎక్కడ తిరుగుతున్నారు మీరు? ఇప్పుడు బలమేంది, ధైర్యం ఏంది? నాకు నా సంఘం ఉంది, మీరు ఎవరు నా ఇంటికాడికి రాకపోయినా నా సంఘం వచ్చి నన్ను ఎత్తి తీసుకెళ్ళి అక్కడ పూర్తి చేసి మళ్ళీ వచ్చి కార్యం మొత్తం ప్రార్థన వాళ్ళే జరిగిస్తారనే నమ్మకం మన మీద వాళ్ళు పెట్టుకున్నారు. మరి నువ్వు లేకపోతే అప్పుడు నీకు పని ముఖ్యము, అప్పుడు నీకు అదే లోక సంబంధమైన పద్ధతులు ముఖ్యము, లోక సంబంధమైన అన్ని ముఖ్యము. మరి ఇప్పటికప్పుడు నువ్వు సంఘంతో లేకపోతే నీకు సంఘంలో ఊరు ఉండాలి చెప్పండి? ఊరు అతను కొత్త వాళ్ళు చెప్పండి అక్క. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఏమి లేని వాళ్ళు ఉన్నారు, పాపం బాప్తీసాలు తీసుకున్నారు. సగం బాప్తీసాలు తీసుకోవడం నమ్మకం ఏంటంటే మన మీద ఉన్న నమ్మకమే. ఊరిలో బంధువులు రక్త సంబంధులు ఊరు పట్టించుకోకపోయినా మీరున్నారు నాకు చాలని. ఆ రోజు మీరు అందరు చేతులు ఎత్తి మరి ఊరు పట్టించుకోవాలి ఆయన. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కుక్కలు వచ్చి తెసపోతాయి. సంఘం అంటే వరకు ఉందనుకున్నావా? అట్టాడు దానికి మాత్రము నేను రావచ్చు అంట. కానీ మా అమ్మ చెప్పిందో ఈరోజు మీ అమ్మాయి ఏంటంటే ప్రెగ్నెన్స్ అంట, నన్ను రావద్దు అన్నాడు పాస్టర్ గారు. ఇటువాళ్ళ నుంచి ఒకటి పోను, ఇటువాళ్ళ నుంచి మా ఇంట్లో వాళ్ళు ఆడికాడుకోబోరు అంట, మేము రాకూడదని ఇటు నుంచి పోను. మరి ఈ ఊరు తీసేయాలి ఎవరన్నోండి ఊరు. నేను కూడా బాగుందిగా, మీరు ఊరు లేకపోతే నేను ఆడిపోతా. మరి దేవుడు అయ్యాక అందుకే కదా మిమ్మల్ని నమ్ముకొని నన్ను నేను పాడు చేసుకున్నానని యేసుప్రభు అన్నాడు. మిమ్మల్ని బట్టే కదా అన్య జనుల మధ్య నా నామం అవమానపరచబడింది. అలాంటి టైంలో అంటారు ఏడు మీ ప్రార్థనలు అంటే ఒక్కలా రాలేదే, ఒకళ్ళని వచ్చిర్రా? కష్టాలలో బాధలలో ఇబ్బందులు లేనప్పుడు సంతోషాలలో ఆనందాలలో ఎందుకమ్మా అవసరమా? ఆ రోజు ఎవరన్నా వస్తారా? ఎందుకు రారు? దెయ్యాలు పడతాయా? మరి నువ్వు ప్రార్థనకు వస్తే దెయ్యాలు ఆడనే పని మానుకో. ఒకపాటు పని మానుకోవచ్చు, కొంపలే మునిగిపోగా. మీ ఇంట్లో వాళ్ళకి కోరిక జరిగితే పని మానుకోక. మీ బంధువులకి రక్త సంబంధులకి అన్నదమ్ములకి అక్కజల్లలకి ఏమన్నా ఇబ్బంది అయిందంటే పని మానుకోవా? ఇంట్లో అలిగి మరి కూర్చుంటావుగా. సంఘం అది. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మనం ఆ కట్టులలో లేం కానీ ఈ కట్టులలో ఉన్నాం. ఏడవ కట్టులో కట్టుకున్నాం, ఏదో ఒక దాంట్లో ఇరకపోయాం. ఇరకపోయినా ఇప్పుడు ఏమంటాం తెలుసా? ఇప్పుడు ఎల్లూరు కూడా రేపు బాప్తీసం తీసుకోవాలంటే భయం. ఎందుకంటే మొన్న ఆమెనే పడుచుకోరు, రేపు మమ్మల్ని వీళ్ళు పడుచుకుంటారా, మా దగ్గరకు రారుగా. ఎందుకులే, దేవుడు ఎట్లా రాసి పెడితే అట్నే చల్లారుతారని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. నిజం కదా? అవునా కదక్క? ఎనుకు ముందు 7 తరాలు చూడాలంటారు పెళ్లి చేసుకునేటప్పుడు. బాప్తీసం తీసుకునేటప్పుడు సంఘాన్ని చూసి తీసుకుంటారు. తెలుసా మీకు? తెలుస్తా తెలియదు. నాకు నా సంఘం ఉంది, నన్ను పోషిస్తుంది, నన్ను ఆదరిస్తుంది. నాకు కష్టం వచ్చినప్పుడు కన్న కొడుకులతో కట్టుకున్న వారితో ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన బంధువులతో చెప్తారు మా వాళ్ళు ఉన్నారు, నాకేం కాదని చెప్తారు. నువ్వు ఉన్నవా? నిజం చెప్పండి, నేను ఉన్నానని చెప్పండి. ఆమేన్. ఎక్కడో ఒక చోట. ఇప్పుడు నువ్వెందుకు భయపడ్డావు? మా ఇంట్లో
మా అమ్మాయికి 4 నెల, అందుకని రాకూడదంట. మీ అమ్మాయికి 4 నెలలు రాకపోతే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆయనేమో అది ఆడుకో పోసేకపోయినా ఆయన రాకపోయా, వీళ్ళేమో ఇటు ఆడుకో వాళ్ళు ఇంకొక ఊరి పూర నీళ్ళు రాకపోయా, మరి వాళ్ళ ఊరిని ఏం చేయాలి? ఇవన్నీ కండిషన్లు తెలియదా నీకు? దేవుని దివ్య వాక్యమును రుచి చూసిన తర్వాత మరలా తప్పిపోతున్నా రుచి చూసే అన్నీ తెలుసు కదా, మరలా ఎందుకు తప్పిపోతున్నావు? మేము దీనికి మళ్ళా పెట్టిన ఒక పేరు, మేము అడికి రాకూడదు. ఏమవుతాను అనవుద్దా? ఊరో స్నేహితులు, ఊరో బంధువులు, ఊరో నీకు బాగానండి, ఊరో మీకు ఏదో ఒక పూట పోబెట్టారని వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకి ఎక్కడో ఏ ఊర్లో అయితే వాళ్ళని పోయి చూసి వస్తారుగా. మరి నీ సంఘము, నీ తోటి అవయవము, నీ ఎముకలలో ఒక ఎముక, నీ యొక్క శరీర భాగాలలో ఒక భాగము, నీ భాగాన్ని నువ్వు పరుచుకోవా? నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నిజంగా కండిషన్గా పాస్టరే కాదు, సంఘము కూడా లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు. సంఘం అంతా కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా బలపడిపోద్ది అంతే. చెట్టు ఒక్క కొమ్మే ఎంత తోడని ఇప్పుడు మొదలు ఉందక్క, ఈ మొదలు ఉందనుకో, ఈ మొదలు ఎంత బలంగా ఉంటే కొమ్మలు వికసించకపోతే ఉపయోగం ఉందా? మొదలు ఎంత బలంగా ఉంటే కొమ్మలు లేకుండా ఏమవుద్ది? కొత్త కొమ్మ వస్తుందా? ఒకవేళ వచ్చినా ఆ కొమ్మను కూడా ఈ కొమ్మలు ఏం చేస్తాయి? ఎంత బాగా మాట్లాడు చూడు. దాన్ని కూడా దీన్ని బలహీన పడితే ఏమంటే, యాడికి పోతున్నావు? నిన్న కాక మన ప్రార్థనకు వచ్చి అమ్మో చూడమ్మో శవం కాడికి పోతుందో. వరే నువ్వు రావు, వచ్చేలా రానియం. శవం కాడికి పోతే ఏమవుద్ది? యేసు ప్రభు శవం కాడికి మగ్దలేనా మరియా, సూసన్న కుమార్తెలు వాళ్ళందరూ బాగాలేదా? మరి మనం ఎందుకు పోకూడదు? మన ఆత్మీయుల దగ్గరికి అంత సంతోషంగా పోయి వాళ్ళని భూస్థాపితం చేసి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే చూసే వాళ్ళకి ఆశ్చర్యం అనిపించాలి, ఇదిరా దేవుని పని అంటని. అసలు దగ్గర తప్పులు ఉంటామా? అమ్మయ్యా పోయినరా, అయిపోయిందా? అప్పుడు తెస్తారమ్మ తలుపులు, మేము వస్తుంది లోపలికి. ఎక్కడి నుంచి పోయా నాకు అర్థం కాలేదు. అసలుకి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనకి ఇప్పుడు ఏడ గుర్తొస్తారు తెలిసింది? మా వాళ్ళు ఆ రోజు నేనేం చేయాలన్నా పోయి కూర్చొని వచ్చిన ఇంటికాడ రాకపోతే ఫీల్ అవుతారు. మీ ఓళ్ళు ఫీల్ అవుతారని తిరణాలో పోనువు, మీ ఓళ్ళు ఫీల్ అవుతారని వ్రతానికి పోనువు, మీ ఓళ్ళు ఫీల్ అవుతారని మొక్కుబళ్ళు పోనువు. ఏసై ఫీల్ అవుతారని ఈ రోజున వచ్చినవా? అసలు ఏసై మీద దృష్టి ఉంటే కదా నీకు, ఏసై మీద ప్రేమ ఉంటే కదమ్మా. అసలు ఉందే కొద్దిగా అన్న? ఎందుకు లేదయ్యా? ప్రార్థనకు చూడు ఎట్లా వస్తాను, నేను కూడా వస్తున్నాను ప్రార్థనకు, కండిషన్ లేకుండా, కరెక్ట్ లేకుండా. కానీ మనము యేసు ప్రభు వారిని మరలా అంటున్నాడు ఇక్కడ, మరలా సిలువేస్తున్నాం. ఏటి ద్వారా? మన పద్ధతుల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా. తెలుసా? నిజంగా నేను అప్పుడప్పుడు మీకు అందరికి చాలాసార్లు చెప్తుంటాను చూడండి, అప్పుడప్పుడు అంటుంటాను, కొన్ని విషయాలలో కండిషన్లో ఉండాలి, తప్పదు. మనం దేవుని నమ్మాం. మా నాన్నగారు చనిపోయారు కదా, ప్రసాద్ వాళ్ళు మనకి ఏ పోలు అవుతారు, మాకు సొంతం. సమాధి కార్యక్రమానికి వచ్చాడు, సమాధి దగ్గర కట్టాడు, అక్కడ అన్నీ చేశాడు. ఆ రోజు ఆదివారం మధ్యలో అయితే చాలామంది ఫోన్లు చేశారు, ఈరోజు పోగాకులు ఇక్కడ ఏడన్నా ప్రార్థన పోమన్నారు. ఎందుకు? వాళ్ళు ఏ పోలో వాళ్ళ ఇంటికి పోవద్దన్నారు. మళ్ళీ ఆదివారం ప్రార్థనకు వచ్చాడు, పోయాడు, ఏమన్నైందా? మా అమ్మ పాస్టర్ గారు కూతురు అయినా కొద్దిగా భయపడతాము, కానీ ప్రసాద్ భయపడలేదు. నిజంగా మా కూతురు లెక్కలో ఇస్రాయేల్ బ్రదర్ పోతే నాకు అప్పచెప్పాడు వాళ్ళు. నిజంగా వాళ్ళను కొద్దిగా భయపడి ఉంటారేమో, కానీ ప్రసాద్ భయపడలే. దేవుడు ఇచ్చినటువంటి, నేను చెప్పా, దేవుని మీద ప్రసాద్ మీదకి ఇస్రాయేల్ గారు ఆత్మ దేవుడు పంపించాడని ఆ రోజు మొన్న హౌస్ ఓపెనింగ్ రోజు కూడా అదే చెప్పా. ఆ రోజు మన కార్యమే కదా, సంఘంలో మనం మొరలే కదా. ఎవరన్నా వచ్చారా ఇంటికాడ పనులు? మీకు ఎలా పని నమ్మాలి మన వాళ్ళని? ఎవరన్నా ఎవరు నమ్మాలమ్మా? ఆ రోజు ఆడికి ఊరు బంధువులు చుట్టాలా? మనం లేమా? మనం ప్రార్థన చేశాము, మనం రాత్రింబగలు ఏడ్చాము, మనం మొరపెట్టాము, అక్కడ అది జరిగింది. మరి మనం లేకుండా ఊరు చేయాలాడా? నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, అంటెల్లో పర్ఫెక్టే, కొంటెల్లో తప్పిపోతున్నాగా, అసలైంది లేదుగా. ఇప్పుడు ఏమన్నాడు? ఇదిగో 10 ఆజ్ఞలలో 9 పాటించి ఒక్కటి లేకపోయినా బిందె నిండిందంటే పొరిలిపోవటం అంటే ఆ కొసదాకొత్తే ఏమవుతుందంట? బిందె
తొణుకుద్ది. మరలా అనే మాట దగ్గర చెప్తున్నాను. సిలువ వేయటానికి మీరు అందరూ చాలాసార్లు నన్ను అడిగారు పాస్టర్ గారు. అంటే మనోళ్ళు ఊరు అడగలేదు, మీకు అందరూ నిండా వందనాలు. కొంతమంది మీ సంఘంలో ప్రార్థనలు లేవు, ఉపవాస ప్రార్థన అన్నాడు. ఎందుకు పాస్టర్ గారు అన్నాను. ఏందయ్యా శ్రమల కాలం అయితే. నాకు తెలియదు పాస్టర్ గారు, రేపు నుంచి ప్రయత్నిస్తాను అన్నాను. కనీసం ఈ మాత్రం తెలియకుండా నువ్వేం పాస్టర్ అన్నాడు. నాకు అసలు తెలియదు శ్రమల కాలం అని కూడా. నన్ను ఏం చేయమంటే ఈసారి ఎప్పుడన్నా చూస్తాలే, అందుకని మళ్ళీ చేసి పోయిన సంవత్సరం మార్చిలో కదా వచ్చింది ఎస్టర్, ఈ సంవత్సరం ఏంది ఏప్రిల్ దాటిపోతుందంటే నీ ఊరినంటే వాళ్ళని లెక్క అడుగుతున్నావా? దేవుడు నీ ఇష్టం, జాగ్రత్త, తాడదేస్తాడు. నేను నిన్నేం అడిగినాను? పెద్దోళ్ళు పెట్టారు, మరి బైబిలా తగలబెడదామా? బైబిల్ కూడా తగలబెడదాం కదా, మరి పెద్దోళ్ళు పెట్టుకుంటే బైబిల్ తగలబెట్టాలిగా. జాగ్రత్త, దేవుడు ప్రతిదీ లెక్కలోనికి తీసుకొస్తాడు. ప్రతిదీ చిన్నదాన్ని కూడా లెక్కలోకి తీసుకొస్తాడు. మీకు అర్థం కాల. మనం ఏమనుకుంటామంటే ఏమైందిలే అనుకుంటాం, ఏమీ అయింది కాదు. ప్రతిదీ ఉంటే ఏమన్నాడు తెలుసు బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మీకు తెలుసు కదా, ఉంటే ఈ వైపైన ఉండండి లేదా ఈ వైపైన ఉండండి, మధ్యలో ఉండి గోడ మీద పిల్లిలాగా ఎప్పుడో అటుబడి ఇటుబడి దూకితే మాత్రం ఉపయోగం ఉండదు. మధ్యలో ఉంటాం చాలామంది. ఎందుకు? అటు దూకటానికి ఇటు దూకటానికి, అంతే కదా. రేపు పరలోకం పోతావా? అసలు ఉంటే కదా నా పాట అనుకంటారా? ఆమె అసలు ఉంటే కదా పాట అనుకంటారా? ఇది కూడా నాకు డౌట్ అప్పుడు వచ్చింది. కొంతమంది ఎన్ని చేయటానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులో ఏందంట లేదని. ఉండుంటే ఎందుకు భయపడరు? చిన్నపిల్లడికి అన్నాడు చూడండి, వాడు వస్తాడు కదా, అప్పుడప్పుడు ఆడికి వస్తుంటాడు. వాళ్ళు వస్తాడు, ఏమో తెలుసా, అది కూడా దేమంటే అమ్మో దేమంట. వాడు చూసిండా? మరి వాడికి అక్కడ తెలిసింది ఎందుక? కాదక్క, ఏదో తెలుస్తుంటుంది, ఏదో ఉంటుంది. ఏదంటుంది? వాళ్ళ అమ్మకు భయం, వాళ్ళ నాన్నకు భయం, వాళ్ళకి భయం, కాబట్టి వాడికి భయమే. వాడేమంటాడు తెలుసా, నాన్న అదిగాడు, ఎక్కడ ఎందుకు నట్టు వదిలే, ఏమో మా నాన్న ఎందుకు భయపడుతున్నాడు, ఆడ దయ్యం ఉంది కదా, మా నాన్న భయపడుతున్నట్టు నాకు భయమే. అంతే కదక్క, కరెక్ట్ అది. కానీ కండిషన్ మారితే మారాలి. మనం దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత భయాలు గీయాలు ఉండకూడదు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత లోక పద్ధతులు మనలోనికి రాకూడదు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత దేవుని పద్ధతులే ఉండాలి. నేను చాలాసార్లు కొన్ని చోట్ల పోయి వస్తుంటాను. ఇవి కార్యాలన్నిటికీ చనిపోయిన వాళ్ళ దగ్గర పోతాను, వాళ్ళని పట్టి కూడా వస్తుంటాను. ఇంటికి రాగానే ఇంట్లోకి పోతాను, శుభ్రంగా ఉంటాను. ఫస్ట్లో కొన్ని రోజులు చెప్పాడు మా నాన్న మా అమ్మ, నీళ్ళని పోసుకోరని. తర్వాత వాళ్ళకి అనుకోండి ఇది అట్ట మా మాటి నన్ను వదిలేశారు. వాళ్ళు కాళ్ళు చేతులను కడుక్కోమంటారు. మన రెప్పకమ్మ గారిని భార్య వచ్చిన తర్వాత నుంచి వచ్చి డైరెక్ట్గా ఇంట్లోనే కూర్చోడు, మంచం మీద కూర్చున్నాను. చూసిన వాళ్ళందరూ కనీసం కాళ్ళను కడుక్కోరా, నాకేం కాదురా అన్న. అలా చాలామంది చెప్పాను, రేపు కార్యం ఉంటుంది, ఉండాలని. మనమేమనుకున్నాం తెలుసా, పట్టించుకొని కూడా పడుచుకో. మీరు అనుకుంటున్నారు పట్టించుకోకపోతానని. ఈరోజు మనం ఒకళ్ళని పట్టించుకోకపోతే రేపు మనలో సంఘం పట్టించుకోవాలి. అప్పుడు మనకు ఎంత మనం దేవునిలో బతికిన తర్వాత చివరి కార్యము మనకు దేవుని చిత్తానుసారంగా జరగాల, లోక చిత్తానుసారంగా జరగాల అర్థం కాదు ఇంకా. అప్పుడు దేవుడు నిన్ను పట్టించుకోవాలంటే నీకు బలం ఏంటిది? ఆమేన్. అది గుర్తుపెట్టుకున్నాం. ఎప్పటికైనా మీ అందరికీ చెప్తున్నా, నీకు బలము సంఘమే. ఇప్పుడు నేనేం చెప్తాను, ఎక్కడ మన కుటుంబ సంబంధమైన మన సంఘ సంబంధమైన ఏదైనా మన ఆటో ముందు పెడతాడు, మనం రావాలి. మీరు పనులు బాటలు అంటే నేను అసలు ఎవరిని కూడా బలవంతం ఏ రోజు చేసినాక ఊరినన్నా వస్త్రారని ఆదివారం చెప్తాను, ఆటో రెడీ చేసి పెడతాను, వచ్చిన వాళ్ళు ఎక్కించుకొని వస్తాం, లేకపోతే తెలియస్తాం. ఎందుకంటే మీరు మరలా బాధపడకూడదు, మేము వచ్చేవాళ్ళం కానీ ఏమీ మాకు లేదని ఫీల్ రాకూడదు మీలోనికి. ఎందుకంటే దేవుడిది, అది మంది కాదు, దేవుడిది. అప్పుడప్పుడు కొన్ని విషయాలలో దేవుడి విషయాలలో దేవుళ్ళలో ఉండాలి. అందుకని ఇక్కడ అన్నాడు, మరలా శ్రమల కాలమని లోకం ఏర్పాటు చేసింది అక్క. ఇప్పుడు మనలో చాలామందిని కూడా, అంటే మనమంటే ఎరున్నాళ్ళం కాదు, చాలామందిని కూడా తెలియకుండా కానీ ఉపవాసాలు ఉంటారు తెలుసా. శుక్రవారాలు తెలియకుండా కానీ, తెలుసు కాదు తెలియకుండా కానీ, ఏంటంటే ఏం లేదు తినబుద్ధి కాలేదన్నాం. ఎందుకు తినబుద్ధి కాదక్క? తినబుద్ధి అవుద్దిగా. అసలు ఉపవాసం అంటే తెలుసా మీకు? ఉపవాసం అంటే ఊరికని తెలుసా? ఆమేన్. దేవునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం ఉంటే ఆ రోజు అన్నం తినకూడదు, మొట్టమొదటిది అనుకుంటారు, తప్పు. అన్నం తినప్పుడు పక్కన పెట్టేయండి. రెండోది ఏంటంటే ఉపవాసం ఉంటే మొట్టమొదటిది ఆ రోజంతా దేవునితోనే ఉండాలి.
ఏ పనికి బాగూడదు. మనం ఏం చేస్తాం, ఉపవాసం అని చెప్పేసి పనికి పోతాం. ఆడ పనికి పోయి పని చేస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతే పోదనకుండా ఊరు రమ్మ నిన్ను మీ దేవుడు కాపాడిరని ఆడాడ చేత ఎగసాలు చేసుకోవటం. యాడికి పోయిన అంతేనా? ఏదన్నా ఏడన్నా ప్రశాంతత ఒక దిక్కన ఉంటుంది. ఆ రోజు దేవునిలో ఉండాలి, అబద్ధాలు మానుకోవాలి, బూతు మాటలు మానుకోవాలి, తప్పులు మానుకోవాలి. ఆ రోజు నువ్వు తింటావు చూడు అన్నం, అర కేజు, పావు కేజు, లేకపోతే 100 గ్రాములు, ఆ అన్నం ఆ అన్నం తీసుకొచ్చి లేని వాళ్ళకి పెట్టాలి. అది ఉపవాసం. యెషయా గ్రంథం 58 అధ్యాయం తర్వాత ఇంటిపైన చదువుకోండి. ఒక చదువు వచ్చిన చదువు రాని వాళ్ళు ఏమంటే, ఇదిగో దిక్కు లేని పిల్లలను పరామర్శించుటి, ఇబ్బందుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళుటి, ఆకలైన వారికి ఆ అన్నం పెట్టుటి, ఇదే కదా నేను కోరుకున్న నిజమైన భక్తి. అది ఉపవాసం అంటే. ఉపవాసం అని చెప్పుకొని ఆ రోజు పనికి పోయేసి ఉపవాసం అని చెప్పుకొని ఈరోజు నా కళ్ళు తిరిగినాయని చెప్పేసి అవసరమా? ఎవరన్నా చెప్పారా శారోనమ్మ? ఎవరు చెప్పలేదు. నేను ఇంతవరకు ఉపవాసం అసలు ఉండను. నిజంగా అంటే నేను అసలు ఉపవాసాలు ఉండను. నాకు నచ్చితే ఎన్ని రోజులు ఉంటాను నాకు కూడా తెలియదు. నాకు నచ్చి రోజు నాకు శరీరంలో కొద్దిగా కొవ్వు పెరుగుద్దిగా, పచ్చిగా చెప్తాను, నా శరీరంలో కొవ్వు పెరుగుద్ది. కోరికలు పెరిగినప్పుడు కొద్దిగా నా శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొద్దిగా అన్నం తగ్గించేస్తా. అన్నం తగ్గించి బైబుల్ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, కూర్చుంటాను. ఏదన్నా ఏకాంత ప్రార్థనకి వెళ్ళి 1 2 వారాలు 3 వారాలు 4 వారాలు పోయి ఆడ రోజు పొద్దున్నే పోవటం, మధ్యాహ్నం దాకా ఉంటూ ప్రార్థన చేసుకొని రావటం, దేవునితో ఉండేస్తా. అప్పుడు శరీరంలో కొన్ని ఉంటాయి చూడ, అవి తగ్గిపోతాయి, మళ్ళీ కరెక్ట్గా వస్తుంది అంతా. అదేవిధంగా అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు, చెట్టు కొద్దిగా ఎట్టబడితే అట్ట పెరిగింది అనుకో, మళ్ళీ చెట్టుని ఏం చేస్తారు, కోసేయరు. కోసేసేటప్పుడు నేను అంటున్నా నాటుకోవడం మీద కోయటానికి, ఎందుకంటే ఆ అమ్మాయి అంటుందా పూలు ఎక్కువ వస్తాయి. ఫస్ట్లో అట్ట అనుకోండి, ఎంత ఆకులు వీకోళ్ళు పాపం పని కట్టుకొని వచ్చేవాళ్ళు, ఈ అమ్మి ఆ అమ్మి ముగ్గురు వచ్చేవాళ్ళు, ఇన్ని వీకేసేవాళ్ళు చెట్టు కింద మొత్తం ఊడ్చేసేవాళ్ళు. నేను అనుకో ఎందుకు అంట, పూలు బాగా వస్తాయి. మరుసటి వారానికి తెల్లగా వచ్చుంటాయి చెట్టు నిండా. అవి తీసేస్తే నీ వచ్చేది, అంతే కదా, అవి తీసేస్తే నీ వచ్చేది. ఈరోజు దేవుని కుమారుణ్ణి ఏం చేస్తున్నారమ్మా, మరలా. అందుకోసమని బుధవారం ఎందుకోసమయ్యా ప్రార్థన మన కండిషన్ అంటే, కండిషన్ కాదు, మన గ్రామం కోసం మనం ప్రార్థన చేయడానికి బుధవారం ప్రార్థన ఏర్పాటు చేశాం. మళ్ళీ కండిషన్ అనుకుంటారేమో, కండిషన్ కాదు. మీకు ఒకవేళ బుధవారం కుదరకపోతే శుక్రవారం పెట్టుకుందంటే శుక్రవారం పెడదాం, సోమవారం అంటే సోమవారం, బేస్తారం అంటే బేస్తారం, కానీ ఒకరోజు మన గ్రామం కోసం ప్రార్థన చేద్దాం. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఎలాగైతే ప్రార్థన చేసిందో, పౌలు శీలలు బంధించబడినప్పుడు సంఘం ఎలాగైతే ఎడతెగక ప్రార్థన చేసిందో, మనము మన గ్రామం కోసం వారంలో ఒకరోజు ప్రార్థన. అది ఏ రోజైనా అనుకుందాం. మనందరం ఏమనుకున్నామంటే బుధవారం బాగుండదు అనుకున్నాం కాబట్టి పెట్టుకుందాం, అంతేగాని ఇది కండిషన్ కాదు. మళ్ళీ నెలకు ఒకసారి ఆల్ నైట్, ఎందుకంటే బుద్ధి పెడితే పెట్టుకుంటాం, లేకపోతే లేదు, అసలు అవసరం లేదు. నేను కూడా చెప్తాను, పక్క అది పెట్టాల్సిన అవసరం లేదు, ఉండాల్సిన పని లేదు. మరి దేనికంటే దేవునితో గడపటానికని. అది నీ ఇష్టం ఉంటే ఉండే, లేకపోతే లేదు. కానీ సంఘంలో ఒక నిర్ణయం తీసుకుంటే అందరం కట్టుబడి ఉండాలి దానికి. అది మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కట్టుబడి ఉండాలి, నేను తీసుకున్నప్పుడు మీరు కట్టుబడి ఉండాలి. అందరికి సంబంధించేటట్టుగా సంఘం రావాలి. అది కండిషన్ అంటే. ఇప్పుడు మనం అంటాం, మనం పెట్టుకున్నాం కదంటే, ఇక్కడ ఏమంటున్నారు తెలుసా, నీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నీ ఇష్టం ఇది, ఈరోజు నాకు బుధవారం కుదురుద్ది, నాకు శుక్రవారం కుదురుద్ది, నాకు శనివారం కుదురుద్ది. అందుకని వారం అంతా చర్చికి తాళం కూడా వేసి పెట్టను. ఒక్కళ్ళని వచ్చి కూర్చుంటున్నారు వారంలో. నీకు కుదిరిన రోజు ఇంటికాడ గోడకు తగిలించిన టీవీని చూస్తావు, కానీ వచ్చి అరగంట తోటి చర్చిలో కూర్చుందామే, ప్రార్థన చేసుకుందామే. ఈ మధ్య చర్చిని బడుచుకోవట్లేదే, బూజు పట్టిందే, పోయి దాన్ని తుడిసొద్దామని ఎప్పుడైనా బడుచుకున్నావా? పాస్టర్ రావాలి, ప్రకాష్ ఏ ఊరిలో ఉండి రావాలి, తలుపు తీయాలి, మైక్ ఆన్ చేస్తేనే వచ్చేది, లేకపోతే నాకేం పని. నీ ఫ్రీడమ్. చాలామంది అన్నారు తాళం వేయచ్చు కదా, తాళం వేయచ్చు కదా. నేనైతే తాళం వేయనని చెప్పాను, చర్చికి తాళం వేయనని చెప్పాను. వస్తువులు ఏమైనా ఉంటే పోతే పోనీ, దేవుడి చిత్తం ఇది కాదనట్లేదు. కానీ ఎవరైనా నేను ప్రార్థన చేసుకోవటానికి చర్చి తాళం వేసారనే మాట రాకూడదు. కానీ నువ్వు ప్రార్థన చేసుకోవులే, ఇంట్లో చేసుకుంటున్నానంటే ఇంట్లో చేసుకోవద్దు నేను అనట్లా. కానీ చర్చిలు ఎందుకంటే నీకు ఏకాంతత కోసం ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు చెప్తున్నాను బాగానండి, ఇప్పుడు చదవండి ఆ మాట. తమ విషయములలో, ఎవరి విషయములు అంటమ్మా, తమ విషయములు దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపడుతున్నారు. ఎవరినంటమ్మా? బాహాటముగా, బయటికే అవమానపడుతున్నారంట, లోపలికి కాదు.
మర్చిపోయి మన సంఘం అంతా ఏమనుకున్నాము, ఇప్పటి నుంచి కాదు, ఇస్రాయేల్ బ్రదర్ ఉన్న ముందు నుంచి జాన్ రోజు అన్న వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏమనుకున్నాము, ఒకరోజు ఆల్నైట్ ప్రేయర్ అనుకున్నాం. అది చివరి బుధవారము మధ్య బుధవారం అనుకున్నాము, జరిగించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం నిద్ర కొనలేకపోతున్నాము, తిరణాలకైతే పోతాం. అప్పుడు నిద్ర రాదు రాదు. మీరు ఊరు పోయినాము, నేను పోయిన వాళ్ళకి మనం బాగాలేదనమ్మ చదువుతున్నాం, మనం పోతామని చదువుతున్నా. నువ్వు తిరణాలంటేనే కాదు, అది తిరణాలు కావచ్చు, పెళ్ళి కావచ్చు, పేరంటం కావచ్చు, ఫంక్షన్ కావచ్చు. అక్క ఇప్పుడు వచ్చిందమ్మా, ఇప్పుడు వచ్చినాయా? ఆ రోజు నీకెందుకు లేదు ఇబ్బంది? ఆ రోజు ఉందా? మీ అమ్మవాళ్ళు పెళ్లి చేసుకుంటూ నువ్వు రాకపోతే ఇంట్లో బోసిపోయినట్టుందంటే, నీ మీద అంత ప్రేమ ఉంటే, నీవు రాకపోతే బోసిపోయినట్టుంది కాబట్టి నీ పద్ధతి ప్రకారం చేయమన్నారు చెప్పు. అయ్ వస్తే అంత రాకపోతే అంత మర్చిపోయి ఆడికి పోయినప్పుడు, అంటే నేను లైవ్లో చెప్పకూడదు కాబట్టి చదువుతున్నాను, ఏమనుకోవద్దు. ఆడికి పోయినప్పుడు మనం ముందుకు వచ్చిన తర్వాత నువ్వు ఇంటి ఆడపిల్లవే కాబట్టి అమ్మ నువ్వు ఎదురుగా రమ్మంటే నువ్వు ఎదురకపోతే అయ్ పోయి కుంకం పెట్టుకోరా పోయి ముందు. ఎట్టొస్తున్నావు అసలు? అంటే నీవు వాళ్ళ దృష్టిలో చచ్చిపోయావు, అది గుర్తుపెట్టుకో నీ కుటుంబం దృష్టిలో. కానీ నువ్వే ప్రయాసపడుతున్నావు వాళ్ళతో ఉండాలని, నేను పట్టించుకోవాలి. అది నా జీవితంలో నేను ప్రారంభం నుంచే నేను తెలుసుకున్నాను. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు మా మీద పాప్యాతులు ప్రేమలు ఉన్నాయి, అంత లేదు. మీరు ఉండాలి, మీరు లేకపోతే ఏమవుద్ది అని ఒక ఫీలింగ్తో మిమ్మల్ని అంటున్నారు. కానీ కార్యక్రమంలో ముందు నిన్ను ఇలాగనే నిలబెట్టమని చెప్పి చూద్దాం. దగ్గర గొర్రానిరు నిన్ను. వాళ్ళు ప్రార్థన పోతారంటే ప్రార్థన పోతే కాదంటమా. ఒక్కసారి ఎన్నిసార్లు? వందల వేల సార్లు. అందుకని ఇక్కడ అంటున్నాడు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. బయటికి అవమానపరుచున్నారు, లోపలికి కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ కండిషన్స్ ప్రకారం మీరు బ్రతికితే దేవునికి మీరు లోబడలేదు. దేవునికి లోబడలేదు కనుక దేవుడు మిమ్మల్ని ఏం చేశాడని రాయబడింది బైబిల్ గ్రంథంలో నుంచి. ఒక్కసారి మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను దేనికి? ఎప్పుడు ఆయన ఇక అన్నాడు, మనం ఎప్పుడు? ఆమేన్. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపమునకు దాసులు కాకుండానట్లు, మన పాప శరీరము చచ్చిపోయినట్లు, అంటే పనికిరానిది అవునట్లు మన పాత మనిషిని ఆమేన్ అప్పుడే వేసావమ్మ సిలువ. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి వేస్తున్నాం మనం కదా, సంవత్సరానికి ఒకసారి వేస్తున్నాం సిలువ, అంతే కదమ్మా. సంవత్సరానికి ఒకసారి ఆ పద్ధతులు చేయటము, మళ్ళీ ప్రభువా క్షమించటం, ఆ పద్ధతి చేయటము, క్షమించము. ఎన్నిసార్లు వేస్తారు? ఆ ఒక్కసారి వేసినందుకే ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూస్తుంటే ఏడిపోతుంది. మరి ఎన్నిసార్లు సిలువ వేస్తున్నావంటే అసలు నీకు అసలు మనసులో ఆలోచన ఉందా లేదా? అసలు యేసుప్రభు ఎందుకు సిలువ వేయబడిందమ్మా? చెప్పండి, దేనికి? అవును, మరి మన పాపముల కొరకు. నువ్వు బాప్తిసం తీసుకున్నా పాపాలు పోయాయి, మళ్ళీ నువ్వు పాపం చేసి మళ్ళీ సిలువ వేస్తావా? అవసరమా లేదా? మరి అవసరం లేదు. అవసరం లేనప్పుడు మనం ఎందుకు మనం అలా చేయాలి? అసలు మనకు మనసు అనేది లేదు. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన కనుక ఇక జీవించువాడు నువ్వు కాదు, క్రీస్తుని ఎందుకు జీవించుచున్నాడని గలతీ రాసిన పత్రికలో రాయబడినట్టుగా మన జీవితాలలో మనం యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత పాత వాటికి దూరం అయిపోవాలి. కొత్తది పెట్టుకుంటాం. ఈ మధ్య ఎల్ఈడి కదా, ఎల్సిడి, ఇంత అద్దం లాంటి టీవీ వచ్చి, మీ ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఉంది. ఆ టీవీ రాగానే ఈ టీవీని ఏం చేసాను? తీసి పారేసాను. అప్పుడప్పుడు పెట్టుకుంటామని ఎప్పుడైనా పెట్టిర్రా? ఇప్పుడు ఒకసారి పెట్టి చూడండి, ఏమన్నా వద్దేమో. చూడబుద్ధి కాదంట. నీకు సీవే చూడబుద్ధి కాకపోతే దేవుడు నిన్ను చూడబుద్ధి అవుద్దా? దేవుడు నిన్ను చూడబుద్ధి అవుద్దా? మనం ఇదంతా ఎందుకు? నేను చెప్తున్న పచ్చిగా ఒక మాట నువ్వేమని ఫీల్ కాండి. ఇవన్నీ సిస్టమ్ మీద మనం మాట్లాడి ఇవన్నీ పోయిన తర్వాత ఎక్కడికైనా ప్రార్థన అట్టడి బాక్స్ ఒక్కటే ఉంటుంది. మాట్లాడుతుంటే నాకు సాటిస్ఫై అనిపించదు.
పాట పాడుతుంటే సాటిస్ఫై అయిపోయేది. అలా ఎన్నుంటే బాగుండని. కానీ మళ్ళీ అనిపిస్తుంది, ఆడ నుంచో వచ్చినవి కదని, వాక్యం చెప్తున్నావు కాబట్టి ఇబ్బంది ఏం లేదని. అంటే దీట మీద పడి మళ్ళీ దానిలోకి పోతే మనకు సాటిస్ఫై కాకపోతే మన పాత జీవితం యేసుప్రభుకి సాటిస్ఫై అవుద్దా? కామంట ఎక్కడికో పోతా పాపము బ్రదర్ ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న నేను వేరే ఊరు వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ బలవంతం చేస్తే నేను అక్కడ కూర్చొని వాళ్ళతో కలిసి అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. కానీ నేను కూర్చున్నంతకాలం ఏసయ్యా నీకే వందనాలు, ఏసయ్యా నీకే వందనాలు, ఏసయ్యా నీకే వందనాలు అన్నానన్నా అన్నాడు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? నన్నేం చేయమంటావు అన్నాడు. నువ్వు ఆడ కూర్చున్నావు అని అడిగినా, ఇంకా ఎన్నెందుకులన్నా ఆడ కూర్చున్నా కానీ ఏం దేవునికి ఆడండి కూడా దేవునికి ప్రార్థన చేసినానంటే నేను అన్నాను, అయితే అంతమంది మధ్యలో లేచి మీరు అందరు ఆగండి అని చెప్పి ఒక్క 10 నిమిషాలు యేసుప్రభు గురించి చెప్పకూడదు. బతకనెత్తరా, మరి బతకనేనప్పుడు నువ్వు ఎందుకు కొనువాడా? లోపల దేవుని ప్రార్థన చేసి లోపల చేసిన బయట అప్పుడప్పుడు మా ఊరికి కొంతమంది అంటుంటారు, ఏమంటారు తెలుసా, మీరు పోయినా మేము బాగుపోయినా పండుకునేటప్పుడు యేసయ్యా స్తోత్రాలని పండుకుంటాడంట, లేచినమ్మడే యేసయ్యా వందనాలని లేస్తుందంట. అబ్బా పొద్దుగూకులు తాగేవాడు యేసయ్య అంటుండే, మనము యేసయ్య అంటే తేడా ఏముంది? అప్పుడు అంతే మీరు ప్రార్థన ఒకటే మేము బాగుపోయిన ఒకటి అంటారు కదా. అప్పుడు మనం ఏమంటుంది తెలుసా, కరెక్టేనేమో. అట్టనే ఈడు కూడా ఆడ భజనలో కూర్చొనంట యేసయ్య వందనాలు, యేసయ్య వందనాలు అంటున్నారంట. నువ్వు భజన కూరు బొమ్మనరు, ఊరు కూర్చోమనరు, యేసయ్య వందనాలు అని ఊరు అనమారంటే మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారని పోయినాను. ఇప్పుడు యేసయ్య ఫీల్ అయ్యాడు, ఏం సంబంధం లేదు, వెళ్ళిపోమని. ఏం తప్పులేదంటే, ఎందుకంటే ఈరోజు నేను ప్రార్థన చేసినాను, మంచిదే చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. రేపు మళ్ళా కూర్చొని మళ్ళీ నాకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటావు, మామూలుడి కాదు నువ్వు. పోకూడదంటే మొన్ననే చెప్తే పోకుండా ఉండవు ఫోన్, నువ్వు ఎందుకు ప్రార్థన చేసినా మళ్ళీ నన్ను అడుగుతావు. మామూలు నన్ను అడుగుతావు. ఆ రోజు చెప్పుంటే నేను వినేవాడిని కాదు, అప్పుడు ప్రార్థన చేసినవి కాబట్టి ఇప్పుడు పోయినా మళ్ళీ చేయి. అలవాటు పడిపోవాలి, తప్పదు. అందుకని ఏమంటున్నాడు, మనము పాత జీవితాన్ని ఏం చేశాము, కొట్టేశాం సిలువకి. కొట్టేసిన తర్వాత మళ్ళా తీయటం కుదురుద్దా? యేసుప్రభు చనిపోయాడా, సిలువ మీద బతికాడా? అందరు నమ్ముతున్నారు చనిపోయారని. అందరూ చనిపోయారంటే దేవునికి స్తోత్రం అనండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? మీరు అలవాటు పడరు హల్లెలూయాకు, స్తోత్రం అంటానికి అలవాటు పడలేదు కాబట్టి. అది అలవాటు పడరు, బాగుంటుంది కదా. దీనికి అలవాటు పడలే, ఇంకా అలవాటు పడలేదు కదా. కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. నిజంగా నీ జీవితంలో దేవునికి నేను లోపడ్డానంటే ఈ రోజు నుంచి నీ పాత జీవితాన్ని కొట్టేయాలి. యేసు ప్రభు చనిపోయాడా, చనిపోయినట్టు నటించాడా? నిజమేనమ్మా? నిజమేనా? మనస్ఫూర్తిగా యేసు ప్రభు చనిపోయి ఉంటే మనం ఎందుకు నటిస్తున్నాం? మనం నటిస్తున్నామంటే యేసు ప్రభు చనిపోలేదని అర్థం. నిజంగా డిబేట్స్ అంటారు కదా, ఇద్దరు వ్యక్తులు కూర్చున్నప్పుడు ఇవే వస్తాయి బయటికి. నీకు అంత నమ్మకం ఉంటే మళ్ళా నువ్వెందుకు దీన్ని నమ్ముతున్నావు? మీకోసం ఎప్పుడు రాలేదే చర్చిలోకి, మీకోసం నేను ఏ రోజు కూడా కూర్చోలేదే, మీకోసం నేను ఎప్పుడు కూడా చేయలేదే, మీకోసం నేను ఎప్పుడు బాప్తిసం తీసుకోలేదే, మరి మా కోసం మీరు ఎందుకు ఉన్నారంటారు వాళ్ళు. నీ మీద నాకు అంత ప్రేమ ఉంది, నువ్వు నాకు భార్యవే, నేను కాదనట్లేదు, నీకోసం నేను ఏ రోజున వచ్చి నీళ్ళలో మునిగి ఆ రొట్టె రసం తీసుకోలేదుగా, మరి నువ్వు ఎందుకు వచ్చినావు? డిబేట్స్ చూస్తుంటే భయం వేస్తుంటుంది. ప్రవీణ్ పగడాలని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చంపేశారు. కేవలము బయట పెట్టాడు, సత్యాన్ని బయట పెట్టినందుకే, నిజం మాట్లాడినందుకే. నిజం మాట్లాడితే బతకనీరు ఊరి, మీరు తెలుసా? బతకనెత్తరా అంటే బతకనెత్తరా? ఎందుకు తెలుసా చెప్పండి. ఇప్పుడు అమ్మి ఎప్పుడన్నా మీరు డ్యూటీకి పోతారు కదమ్మా, 9 గంటలకు కదా మీరు తంబేయాల్సింది, 12 గంటలకు పోతే రానిత్తరు వాళ్ళను. మరి చర్చి కాబట్టి డోర్లు తెలుసు కాబట్టి అర్థం కాదు, అవునా కదా? అంతే కదా సీను? మీరేమనుకుంటారు, మమ్మల్ని ఊరు అనట్లేదు అనుకుంటారు, పైన ఆయన ఆశలు వేసుకుంటాడు. మీరు ఇక్కడ తంబేయాలంటే మీరేమనుకుంటారు, మాకేం కాదనుకుంటారు. ఎక్కడ ఆధారపడుద్ది? అమరావతిలో పడుద్దట్టుంది, అక్కడ ఉంటుంది స్కానరు. ఎంతమంది వచ్చారో రాలేదు, మళ్ళీ సచ్చినట్టు 4 గంటలకు పోయి మళ్ళీ ఆడ వేసి రావాలి. రాకపోతే పొద్దు టౌన్స్ నువ్వు రాలా. వీళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఏం చేయమంటారు అమ్మ, ఈ స్కానర్ ఎక్కడ లింక్ అయింది? అమరావతిలో లింక్ అయ్యింది. అక్కడ ఉంటారు మీ మీద ఒక హెడ్,
సచివాలయానికి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, బ్యాంక్స్ కానీ ప్రతి వాడికి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఉంటాడు హెడ్. వాడు అంటాడు, నువ్వు ఎన్ని హాజరులేసి నీ దొరుకుట్లాగా కరువు పనిలాగా హాజరులేసినా కుదరదు. ఏం చేయాలి? తంబెత్తేనే అక్కడ పడుద్ది. నెక్స్ట్ అదే ప్రాసెస్లో ఉందంట. ఆ పనికి కరువు పని పనులు తంబేసేటట్టు ప్రాసెస్ పెడతాడు. కొంతమంది వద్దన్నారంట. ఎందుకు? దొంగ హాజరులు వేసుకోవాలిగా. వచ్చిన వాళ్ళే పడాలి కాబట్టి వద్దన్నారంట. అది చెప్తున్నాను చూడండి, బాగా గమనించి ఆలోచించండి. యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ తెలుసా? పాతది చచ్చిపోయింది, బతికింది కొత్తది. ఎలాగంటే మీకు చాలా మార్లు చెప్పాను, వివాహమైన తర్వాత నీ పుట్టినిల్లు మారిపోద్ది, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ బ్రతుకు మారిపోద్ది. ఇప్పుడు నీ బంధువులు ఎవరమ్మా? ఎక్కడికి పోతే వాళ్ళే. వాళ్ళు ఎప్పుడన్నా చూసావా నీ జీవితంలో ఈ రోజన్నా? మీరందరూ కొంతమంది బంధువులలో వచ్చారు, బంధువులు కాకుండా సంబంధం లేకుండా ఇక్కడికి వివాహాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా చూసారా మీ ఊరు? ఏ రోజన్నా జరిగించింది ఇక్కడికి? వీళ్ళు మా అక్కోళ్ళు అవుతారు, వీళ్ళు మా మామోళ్ళు అవుతారు, వీళ్ళు మా మేనత్త అవుతారని అనుకుంటారు. ఇంకొక వరకు చూస్తేనేమో ఇటు వాళ్ళే మా అత్త అయ్యింది, ఇటు వాళ్ళేమో పిన్ని అయింది. మరి ఏం పిలవాలి చెప్పి? ఇప్పుడేం పిలవాలి? అందుకని ఆంటీ అని పిలుస్తారంట. నేను చెప్తున్నా బాగానండి, గమనించండి. నువ్వు వచ్చిన తర్వాత నీ ఇంటిని ఎట్టా మర్చిపోతావో, పుట్టినింటితో ఉన్న సంబంధం ఎలా తెంపుకుంటావో, పుట్టినింటితో ఉన్న బంధాన్ని ఎలా చంపేసుకొని వస్తావో, అదేవిధంగా లోక విషయంలో చచ్చిపోవాలి. ఇప్పుడు వివాహమైన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతారమ్మా? మర్చిపోరుగా? అప్పుడప్పుడు పోయి రావచ్చు, చూసి రావచ్చు, పండగలకు పబ్బన్నాలకు రావచ్చు. అలాగే బాప్తీసం తీసుకున్న తర్వాత లోకాన్ని విడిచిపెట్టమని చెప్పాలా? పనులు చేసుకోవచ్చు, పాటలు చేసుకోవచ్చు, తినవచ్చు, మీరు పిల్లలతో పెంచవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఇక్కడ అంటొచ్చిందంటే అక్కడికి బాగూడదు. అంటొచ్చిందంటే, మా ఇంట్లో బాగలేదు మా వస్తానంటే 2 రోజులు ఆగలేవు. వస్తామా, ఈ మధ్య జ్వరం వచ్చింది, బోగొడ తినలేకపోతానంటే ఆనే ఉండ, పని చేసుకోలేకపోతున్నామా ఉండ. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత నువ్వు వస్తా, నిన్ను రావద్దంటే నిన్ను అంటూ నువ్వు వస్తే మా పిల్లలకు ఏమన్నా అవుద్ది. నువ్వే నీ తల్లిదండ్రులు ఇంటికి పోతే ఏమన్నా అవుద్దని వాళ్ళు రానియట్లేదే. ఇప్పుడు నువ్వు లోకంలోకి పోతే ఏమన్నా కాదా దేవునికి? కన్న తల్లే రానిలా, కస్సాయి తల్లి అనుకున్నావు. అవును, నువ్వు పక్కింటికి పోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు. నువ్వు లోకానికి బయటకు పోయిన తర్వాత లోకానికి నీకు సంబంధం ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళే నీ బంధువులు, వీళ్ళే నీ రక్త సంబంధులు, వీళ్ళే నీ కుటుంబము. అప్పుడు ఏమంటావు తెలుసా? వీళ్ళే నా భర్త, నా పిల్లలు, నా అత్త మామలే. మీరెవరో 18 సంవత్సరాలు పెంచితే మమ్మల్ని ఎవరు అంటావా? అంతే. మీ ఆస్తి ఏమన్నా నాకెత్తవా, నీ కొడుకు ఎత్తవా? అంత బాగా అడుగుతారు తెలుసా? సంపాదించి మీ కొడుకు ఎత్తరుగా, నాకేమన్నా ఎత్తరా? నువ్వు కూడా మా పిల్లవే కదంటే అంతే. అన్నిటిలో ఏమైనా భాగం పెడతారా? వారసత్వం ఏమైనా ఎత్తరా? ఇప్పుడు మనము కూడా లోక సంబంధమైన పిల్లలము, దేవుని పిల్లలము. ఇప్పుడు లోక పద్ధతుల్లోనికి మరిచిపోయి వెళ్ళారనుకోండి, వెళ్ళర్లే అట్లా అలవాటు చేయర్లే. ఒకవేళ వెళ్ళామనుకోండి, యేసు ప్రభుని సిలువేసినట్టే. వేద్దామా? మత్తయి సువార్తలోకి రండి, 27, 23. ఎంత బాగా మాట్లాడారు మనోళ్ళు. 27, 23. అధిపతి ఎందుకు? వారు సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి అని గట్టి కేకలు వేస్తున్నారంటమ్మా. ఎందుకు వేస్తున్నారు కేకలు? వాళ్ళు కేకలు వేశారు, మనమైతే వినపడుతుందా? వాళ్ళైతే కేకలు వేశారు, మనమైతే అదే వాళ్ళు కేకలు వేశారు, మనం వేసాలు వేస్తున్నాం. మన పాపాల వల్లే కదా మళ్ళీ సిలువ వేసేది. ఇప్పుడు నేను పోయాను, మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాను, దొంగతనాలు చేస్తుంటే మళ్ళీ సిలువ వేసినట్టేగా. నేను మళ్ళీ తప్పులు చేస్తుంటే మళ్ళీ సిలువ వేసినట్టేగా. నేను మళ్ళీ అక్రమం చేస్తుంటే మళ్ళీ సిలువ వేసినట్టేగా. నేను మళ్ళీ సంఘమంతా కూడుకొని ప్రార్థన చేస్తుంటే ఇంటికాడ టీవీ సీరియల్ చూస్తున్నానంటే సిలువ వేసినట్టేగా. సంఘమంతా కూర్చొని ప్రయాసపడి ఒక కుటుంబం కోసం ఏడుతుంటే నేను ఇంటికాడ నా పని బాటలు ఉన్నానంటే సిలువ వేసినట్టేగా. అప్పుడు మీరు అన్నారు, నాకు బాగలేదు. బాగలేకపోతే సంఘానికి చెప్తే సంఘం వచ్చి నీ కోసం ప్రార్థన చేయాలి. మరి మీరేమొస్తారులే అంటే బంధువులు అనుకోవట్లేదా? అనుకుంటున్నారా లేదా? చెప్పు.
బంధువులు అనుకోవట్లేదా? మనవాళ్ళు అనుకోవట్లేదా? ఇంకా దూరం పెట్టావు కొంపదీసేమన్నా. సంఘం యేసు ప్రభు శరీరం. సంఘం అంటే యేసు ప్రభు శరీరం. ఆయన శరీరం అంటే ఆయనతో కలిసి ఉండటం. ఈరోజు ఆలోచించు, నువ్వు ఆయన శరీరంగా ఉన్నావా? ఆయనతో సంబంధం లేకుండా ఉన్నావా? నువ్వు మరలా తప్పులు చేస్తుంటే యేసు ప్రభువును మరలా సిలువ వేసినట్టు సిలువ వేయటానికి రెడీ అయిపోయావా? అలాంటిది అవసరమా మనకు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీతోటి నాతోటి బైబిల్ గ్రంథంలో చెప్తున్నాం, తెలియకుండానే మరలా దాస్యమని కాడి కింద చిక్కుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు మీకు మంచిదే, నాకు మంచిదే, కానీ దేవుడు మనల్ని ప్రత్యేకంగా తన తక్కెడలో పెట్టినప్పుడు కరెక్ట్గా లేవు. మనం చూసినప్పుడు తూకం కరెక్ట్గా లేదు. అందుకే ఏమన్నాడు? దేవుడు నిన్ను చూసినప్పుడు మెనే టెక్కల్ ఉపాసనగా నిన్ను చూసినప్పుడు నీవు దేవుని దృష్టికి తప్పు చేసావు కనుక దేవుడు నిన్ను శిక్షించాలి, నీ రాజ్యం వెళ్ళిపోతున్నాను. నీ వారసత్వం, నీ రాజరకం ఇది. ఏంటిది? ఇది నీ రాజసత్వం. ఇది నువ్వు రాజువు. నీ రాజసత్వం నీలో నుంచి పోయి వేరే వాళ్ళకు దక్కకముందే జాగ్రత్తగా జీవించు. ఓకే, సరే అవకాశం ఉంటే మిగతాది కంటిన్యూ చేసుకుందాం. అందరం కూడా ఒక ప్రార్థనలు ఎక్కిపోతాం. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడతాం.